లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూక్ చాప్టర్ 1 26 through 38. 6వ నెలలో గబ్రియేల్ అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా ప్రభువా, మరొకసారి మీ సంఘముగా మీ పాద సన్నిధిలో మేము కూడుకున్నాం. సజీవుల లెక్కలో ఉన్నాం. మీ యొక్క ఆత్మ అధ్యక్షత కింద మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును మరొకసారి మేము దగ్గరగా చూడడానికి, ఆయనను గూర్చి మీ వాక్య సత్యము ద్వారా మేము బలపరచబడ్డానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మా అంతరంగంలోనికి తీసుకెళ్ళి మమ్మను మీ చిత్త ప్రకారం మార్చి మీరు మహిమ పొందమని, సదాకాలముండే నీవు మా రాజుగా, మా దేవునిగా, మా యొక్క సర్వోన్నతమైనటువంటి ప్రభువుగా మా జీవితాలను శాసించి పాలించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి, మీ హృదయము తెరిచి అండ్ మీ కన్నులు తెరిచి వినండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు గల భాగాన్ని మనము ఈ సమయంలో మనకున్నటువంటి సమయాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి మనం వింటాం. దాంట్లో చాలా సారం ఉంది, కానీ ఆ సారం అంతట్లోనికి మనం వెళ్ళం. ఏదైతే మనకి ఈ సమయంలో అవసరమో ఆ భాగాలను మాత్రం ఈ ఉదయము ఈ యొక్క వాక్య పరిచర్యలో మనము చూస్తాము. లూకా సువార్త చాలా అద్భుతమైనటువంటి సువార్త. లూకా అనేటువంటి ఒక వ్యక్తి, ఒక వైద్యుడు. ఆయన ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసిగా మారి యేసుక్రీస్తును తన జీవితకాలం అంతా కూడా అన్ని పరిస్థితుల్లో చాలా చాలా సమర్పించబడినటువంటి సేవకుడిగా, ఒక వాక్య పరిచారకుడిగా వాడబడ్డాడు. ఆయన రాసినటువంటి లూకా సువార్త, ఆయన రాసినటువంటి అపోస్తలుల కార్యములు, ఈ రెండు కూడా అతి శ్రేష్టమైనటువంటి వాక్య గ్రంథాలు దేవుడి వాక్యంలో. ఎందుకంటే ఒకటేమో సువార్త, ఇంకొకటేమో సంఘ చరిత్ర. ఈ రెండు కూడా ప్రపంచానికి ఎనలేనటువంటి మేలును చేసినటువంటి గ్రంథాలు. ఆ లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మొదట ఒక ప్రవచనాన్ని గురించి ఆయన రాశాడు. ఆ తరువాత ఇప్పుడు మనం చదివినటువంటి భాగము 2వ ప్రవచనం, సెకండ్ ప్రొఫెటిక్ అనౌన్స్మెంట్ అబౌట్ ద బర్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజున అంశము టైటిల్ ఏంటంటే ది అనౌన్సియేషన్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. ది అనౌన్సియేషన్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసు జన్మను గూర్చిన ప్రకటన, యేసు జన్మను గూర్చినటువంటి ప్రకటన. ఈ 2వ విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఏ రకంగా అద్భుతమైనటువంటి రీతిలో 2000 సంవత్సరాల క్రితం లోకంలో దేవుడి యొక్క నిత్య సంకల్పము చొప్పున ఉద్భవించాడో, నరావతారిగా లోకంలోనికి ఆయన ప్రవేశించాడో దాని గురించి రాయబడింది. 1 నుండి 4వ వచనం వరకు ఆ మొదటి అధ్యాయంలో మీరు చూస్తే లూకా అనేటువంటి ఈ దేవుని సేవకుడు థియోఫిలా అనేటువంటి ఒక వ్యక్తికి దీన్ని రాశాడు. అది మీరు తర్వాత చదువుకోండి.
అక్కడ ఒక మాట ఆయన వినియోగిస్తాడు. అదేంటంటే, చాలామంది దీన్ని రాశారు, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదట నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని అని అంటాడు. థియోఫిలస్ అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్ లేక లవర్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు లేక దేవుని ప్రేమికుడు అని అర్థం. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, దేవుణ్ణి విశ్వాసము ద్వారా స్నేహించేటువంటి వారికి దేవుడు ఆయన చెప్పదలిచినటువంటి సందేశాన్ని క్రమబద్ధతతో వరుస క్రమములో దాన్ని తరిచి, అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ అయినప్పుడు వారికి రాశాడు. సో ఇది యేసుక్రీస్తు అనేటువంటి లోకరక్షకుడికి సంబంధించినటువంటి సత్యముతో కూడిన విషయాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు నమోదు చేయబడ్డాయి. వారందరికీ ఆయా సమయాల్లో 2000 సంవత్సరాలుగా ప్రకటించబడుతున్నాయి. 26, 27 వచనాలు మీరు చదివితే, 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే డీటెయిల్స్ని చూస్తాం, రకరకాలైనటువంటి వివరాలను ఈ యొక్క 2 వచనాల్లో మనం చూస్తాము. అండ్ ఇక్కడ ఈ వివరాలు మనకు ఏం చూపిస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి లేక దేవుడి యొక్క రక్షణ ప్రణాళికను గూర్చి మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారు, రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు, అండ్ రకరకాలుగా దాన్ని బట్టి స్పందించాలో స్పందించకూడదో నిర్ణయాలు చేస్తారు. ఒకటి మాత్రము నిరూపించబడింది, అదేంటంటే ఇక్కడ రాయబడినటువంటి విషయాలన్నీ కూడా యథార్థమైనవి. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్ టు డౌట్. ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఈ విషయాల గురించి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఈ విషయాలను ఆలోచించకుండా డిస్కార్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో సందేహం లేకుండా, ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేకుండా, దీని నుండి పక్కకి వెళ్ళిపోకుండా దీన్ని నమ్మడానికి ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు పెట్టాడు. వాటిని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక్కొక్క మాట పాయింట్అవుట్ చేస్తాను. ఆ 2 వచనాల్లో మీరు జాగ్రత్తగా తర్వాత లోతైనటువంటి బైబిల్ స్టడీ చేసుకుంటే గమనించగలిగేటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ హిస్టారిక్ డీటెయిల్స్ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి వివరాలు ఉన్నాయి, జియోగ్రాఫిక్ డీటెయిల్స్ ఉన్నాయి, భౌగోళికకరమైనటువంటి వివరాలు ఉన్నాయి, పొలిటికల్ రాజకీయపరమైనటువంటి వివరాలు ఉన్నాయి, సోషల్ సామాజికమైనటువంటి వివరాలు ఉన్నాయి, స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి వివరాలు ఉన్నాయి. ఇవి ఏ వివేకం ఉన్నటువంటి మనిషి అయినా, ప్రపంచంలో ఏ మతానికి, ఏ జాతికి, ఏ విషయానికి సంబంధించిన వాడైనా జాగ్రత్తగా ప్రపంచంలో ఉన్న ఈ విషయాలను పఠించినప్పుడు కాదనలేడు. 100% దీస్ ఆర్ ఆల్ ట్రూ ఇష్యూస్ దట్ హ్యావ్ హ్యాపెండ్ అండర్ ద సన్. సో ఈ రకంగా ప్రభు ఏం చేస్తున్నాడు? క్రిస్మస్ స్టోరీ అనేది, క్రిస్మస్కి సంబంధించినటువంటి ఈ సత్య శుభవార్త అనేది ఇదొక కట్టుకథ కాదు, ఇదొక అభూత కల్పన కాదు, ఇది ఎక్కడి నుండో పుట్టుకొచ్చినటువంటి ఒక సంగతి కాదు. ఇది నిజముగా జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సత్యము. దేవుడు మానవులను దర్శించినప్పుడు ఆయన చేసిన కార్యము అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక వ్యక్తి చేసేటువంటి తీర్మానము ఈ జీవితానికి, రాబోయే జీవితానికి చాలా ప్రభావితం చేసేటువంటి సంగతులను మనం చూస్తాం. 6వ మాసం అని మనం ఇక్కడ చదివాం. 6వ నెల. ఏ 6వ నెల అది సూచిస్తోంది అంటే ఎలిజబెత్కి ఆ టైంలో 6వ నెల. మీరు 25వ వచనం చదివితే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఎలిజబెతు వృద్ధురాలు, మరి ఆమెకు జకర్యాకు దేవుడు వృద్ధాప్యంలో ఆయన టైం టేబుల్ బట్టి యేసు ప్రభు ఎప్పుడైతే జన్మించాలో దానికి కొంత సమయం ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మించాలి కనుక దేవుడి యొక్క టైం టేబుల్ బట్టి వారికి బిడ్డను ఇవ్వడానికి వారిని దర్శించాడు. 6వ నెలలో ఎలిజబెత్ ఉన్నప్పుడు ఆ టైంలో గబ్రియేలను దేవదూత ఈ గలిలయలోని నజరేతు అనే ఊరికి రావడం జరిగింది. దేవుడి చేత పంపబడ్డాడు అని ఇక్కడ మనం చదువుతాం. గబ్రియేల్ గురించి కూడా 2 మాటలు నేను ఇక్కడ మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఏంజలిక్ విజిటేషన్ గురించి, ఏంజలిక్ కన్సల్టేషన్ గురించి రకరకాల నాన్ సెన్సికల్ హెరెటికల్ వీడియోలు విస్తృతంగా ఉన్నాయి.
అండ్ అలాంటివి ఎవరైనా ఫాలో అవుతుంటే జాగ్రత్త. బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి వివరాలు ప్రస్తుతం ప్రపంచంలో మనం వింటూ చూస్తున్నటువంటి వివరాలు పూర్తిగా విరుద్ధమైనవి. సో వాక్యానుసారంగా మీరు తెలుసుకుంటే మీకు మేలు. గబ్రియేలు అనేటువంటి దూత పేరుతో పేర్కొనబడ్డాడు. ఇద్దరే దూతలు బైబిల్లో పేర్లతో పేర్కొనబడ్డారు. ఒక ఆయన గబ్రియేలు, ఇంకొక ఆయన మిఖాయేలు. అండ్ వీరిద్దరూ దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి దేవదూతలుగా బైబిల్లో అండ్ బైబిల్ పండితుల చేత ఎంచబడతారు. ఈ దూత ఏం చేస్తాడు? ప్రధానంగా ఈయనకున్నటువంటి పరిచర్య ఏంటి? ఇక్కడే 19వ వచనాన్ని మీరు చూస్తే లూక్ 1:19లో ఆ దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. సో ఈయన యొక్క ప్రైమరీ డ్యూటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు డ్వెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ యొక్క సర్వోన్నతుడైనటువంటి దేవుని సజీవమైనటువంటి సన్నిధిలో నిరంతరము అతడు ఉంటాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప పనులను అతడు చేస్తాడు. అండ్ ఆయన చేసినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే శుభవర్తమానాన్ని లేక సువర్తమానాన్ని ఎవరికైతే పంపమని దేవుడు ప్రకటించమని చెప్పాడో వారి దగ్గరికి అతడు తీసుకుని వస్తాడు. గబ్రియేలు బైబిల్లో ముగ్గురికి దర్శనం ఇచ్చినట్టు, అంటే ప్రత్యక్షమైనట్టు వాక్యంలో మనము చూస్తాం. అంటే ఆయన పేరుతో మెన్షన్ చేయబడినటువంటి 3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఓల్డ్ టెస్టమెంట్లో దానియేలు అనేటువంటి ప్రవక్తకు అతడు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత న్యూ టెస్టమెంట్లో జకరియా అనేటువంటి ప్రీస్ట్కి, యాజకుడికి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో మేరీ లేక మరియా అనేటువంటి ఒక పెజెంట్కి, అంటే పని మంతురాలికి లేక దాసురాలికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. గబ్రియేలును దేవుడు ఒక ప్రాఫెట్ దగ్గరికి పంపాడు, ఒక ప్రీస్ట్ దగ్గరికి పంపాడు, అండ్ అట్ ద సేమ్ టైం ఒక పెజెంట్ దగ్గరికి పంపాడు. సో దేవుడు పంపితేనే గబ్రియేలు దేవుడి సముఖము నుండి బయలుదేరి వస్తాడు. దేవుడి సెలవు లేకుండా గబ్రియేలు ఏమీ చేయడు. దేవుడి కన్నా మరి లోకంలో గబ్రియేలుకు ఇంకొక అధికారం లేదు కనుక అన్ని సమయాల్లో దేవుడి యొక్క అధికారానికి గబ్రియేలు లోబడతాడు. మనం కూడా ఒక సత్యాన్ని ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువ సమయం మనం దేవుడి సన్నిధిలో గడిపితే అంత ఎక్కువగా దేవుడికి మనము సన్నిహితులముగా ఉండడమే కాదు, దేవునితో అనుసంధానం అయినప్పుడు దేవుని చిత్తంలో ఉండడానికి కూడా ఆస్కారము ఎక్కువ. సో ఈ ఇద్దరు కూడా గబ్రియేలును చూచినప్పుడు దానియేలు అండ్ జకరియాలు ఇద్దరు భయపడ్డారు. కానీ చిన్న యవనస్తురాలైనటువంటి బైబిల్ పండితుల ప్రకారం 12 నుండి 14 సంవత్సరాల యంగ్ టీనేజ్ గర్ల్ అయినటువంటి మరియా భయపడలేదు. దాని గురించి నేను తర్వాత నా పాయింట్ మీకు చెప్తాను. గబ్రియేల్ అనేటువంటి హీబ్రూ పేరుకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడు నాకు బలమై ఉన్నాడు. ప్రపంచంలో అన్ని మతస్థుల వారు ఒకటి ఒప్పుకుంటారు, ఏంజల్స్ ఆర్ పవర్ఫుల్ బీయింగ్స్. ఈ దూతలు శక్తి కలిగినటువంటి జీవులు. ఏంజల్స్ ఎంత పవర్ ఉన్నాయో బైబిల్లో కూడా మనకి రాయబడింది. ఒక దూత అశ్షూరీయులను 187,000 అనుకుంటాను, వారిని ఒకే ఒక రాత్రి చంపేశాడు. దేవుడు అనుకుంటే దానికన్నా ఎక్కువ మందిని కూడా చంపడానికి దూతల చేత పని చేయించగలడు. పాయింట్ ఏంటంటే ఇంత శక్తివంతమైనటువంటి దేవదూతలు దేవుడు నా బలము అనేటువంటి పేరుతో పనిచేస్తున్నారు. గబ్రియేలు ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం ఏంటి? ఐ డు నాట్ హ్యావ్ పవర్ విదిన్ మీ, బట్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై పవర్. దేవుడు నాకు శక్తి అయి ఉన్నాడు, దేవుడు నాకు బలమై ఉన్నాడు, నాలో నాకు బలము శక్తి లేవు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, దూతలే ఆ రకంగా దేవుడు మా బలము అని చెప్పుకుంటున్నప్పుడు మనలాంటి ప్యూనీ పీపుల్, మనలాంటి బలహీనమైనటువంటి నిర్బలులైనటువంటి మనుషులు ఎంత గొప్పగా, మేమెంతో శక్తిమంతులం, వీఆర్ సో పవర్ఫుల్ అని ఫీల్ అవుతాం. నన్ను అడిగితే అదొక పెద్ద ట్రాజెడీ. హ్యూమన్ హిస్టరీలో బిగ్గెస్ట్ ట్రాజెడీ ఏంటంటే వెన్ అ ప్యూనీ మ్యాన్ ఫీల్స్ దట్ హీ ఈజ్ పవర్ఫుల్. యు ఆర్ నాట్ పవర్ఫుల్ ఇన్ ఎనీథింగ్. నువ్వు నేను ఏ విషయంలో కూడా శక్తివంతులము కాము. ఎందుకంటే మన శ్వాస మనది కాదు, పైనుండి మనకు వస్తేనే మనం బ్రతికి బట్టగట్టుతాం. సో దూత ద్వారా కూడా దేవుడు మనకి పాఠాలు నేర్పించగలడు. ఇంకా రకంగా నేను ఇంకా కొన్ని కూడా చెప్పచ్చు, కానీ నా టైంలో ఇప్పుడు ఆ సందేశానికి అవి అవసరం లేదు. సో గబ్రియేలు ఆ రకంగా పంపబడితే వచ్చాడు, దేవుడు పంపితే వచ్చాడు. గలిలయలోని నజరేతు అను ఊరికి వచ్చాడు. ఆ నజరేతు అనేటువంటి ఊరు మరియ యొక్క ఊరు. ఆ ఊరిలో ఆమె ఉంటుంది.
ఆ ఊరు గలిలయ అనేటువంటి ప్రాంతంలో ఉంది. చరిత్ర ప్రకారం గలిలయ చాలా దారుణమైనటువంటి ప్రాంతం. యూదయ పరిశుద్ధమైనటువంటి ప్రాంతం. యూదయలో యెరూషలేము ఉంది, యూదయలో దేవుడి మందిరం ఉంది, యూదయలో యాజకత్వం ఉంది, యూదయలో అన్ని జరుగుతాయి. గలిలయ దుర్మార్గులకు అండ్ ఘోరమైనటువంటి మనుషులకు, అన్య జనాంగానికి కేంద్రమైనటువంటి స్థలం. సో దేవుడు ఇక్కడ కార్యము చేయకుండా ఈ అన్యుల మధ్యలో ఉన్నటువంటి గలిలయలోని ఒక నజరేతు, నజరేతు గురించి మీరు ఆలోచించాల్సి వస్తే అతి హీనమైనటువంటి, అత్యంత పాపభూయిష్టమైనటువంటి పట్టణముగా అది పేరుగాంచింది. ఈ యొక్క నజరేతు తెలుగు బైబిల్లో ఊరు అనుంది, కానీ గ్రీకులో లూకా సువార్తికుడు పోలిస్ అనేటువంటి పదాన్ని వాడాడు. పోలిస్ అంటే సిటీ, మెట్రోపోలిస్ అంటే ఒక పట్టణం. సో నజరేతు అనేది ఒక పట్టణం. నజరేతు గురించి మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫిలిప్ అనేటువంటి ఒక శిష్యుడు నతనయేలును ఎదుర్కొన్నప్పుడు ఆయనతో అంటాడు, మేము ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయనను కనుగొన్నాం. ఏ మెస్సియాను గురించి అయితే దేవుడి వాక్యం ముందుగానే ప్రవచిస్తూ వచ్చిందో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పినప్పుడు ఈ యొక్క నతనయేలు యొక్క ఫస్ట్ రెస్పాన్స్ ఏంటో 46వ వచనంలో చూడండి. జాన్ 1:46లో నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే నజరేతు అంత చెడ్డదనమాట. నజరేతు చెడుకు కేంద్రం అన్నమాట. కానీ ఆ ప్లేస్లోనికి దేవుడు గబ్రియేలు అనేటువంటి తన దూతను పంపాడు. ఎందుకు? ఆ నజరేతులో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక మరియా అనేటువంటి కన్యక అక్కడ ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఈమె ఒక కన్యక, ఆమె ఇంకా ఒక పురుషుని ఎరుగనటువంటి వర్జిన్. ఆమెకు యోసేపుకు ప్రదానము చేయబడింది. ఆ టైంలో వారు యవన కాలంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ రోజుల్లో చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజ్ యాక్టులు లేవు. అండ్ ఆ టైంలో మరి ఆ కాలము, ఆ సంస్కృతి ప్రకారము దేవుడు దాన్ని అనుమతించాడు. ఆ రకంగా జరిగింది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరిద్దరికి ప్రదానం చేయబడింది. మన రోజుల్లో మనకు అర్థమయ్యేటువంటి ప్రదానము, బైబిల్ కాలంలో జరిగినటువంటి ప్రదానము భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసంతో కూడుకున్నవి. ఆ ప్రదానాలు వివాహాలతో సమానము. ప్రదానం జరిగింది అంటే ఇక వివాహమైనట్టే. కాకపోతే ప్రదానం తర్వాత ఒక సంవత్సర కాలము సిద్ధపాటు కొరకు ఏర్పాటు చేసి సంవత్సరం తర్వాత వివాహమును చేస్తారు. వివాహం అయిన తర్వాత వారిద్దరూ భర్త ఇంట్లో వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడం మొదలు పెడతారు. ప్రధానమైన తర్వాత ఎవరింట్లో వారు ఉంటారు, ఒకరితో ఒకరు కలుసుకోరు. కాకపోతే ఈ ప్రధానమైన తర్వాత ఈమె ఒకవేళ వ్యభిచరిస్తే ఈమెను రాళ్లతో కొట్టి చంపచ్చు, ఈమెకు విడాకులు ఇవ్వచ్చు. ప్రధాన సమయంలో ఒకవేళ ఈ పురుషుడు చచ్చిపోతే ఈమె విధవరాలుగా బ్రతకాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అన్నమాట వారి యొక్క సంస్కృతిలో. ఈ రకంగా వారికి ప్రదానము చేయబడినప్పుడు ఆమె ఒక కన్యక అని బైబిల్ చెప్తోంది. దాంట్లోని నేను వస్తాను. కానీ దానికన్నా ముందు దావీదు వంశస్థుడును యోసేపును మరి యొక్క ప్రదానంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక లింకేజ్ని, ఒక లీనియేజ్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. యోసేపు అనేటువంటి పురుషుడు, మరియకు ప్రదానం చేయబడినటువంటి పురుషుడు దావీదు వంశస్థుడు. దావీదుకు దేన్నైతే దేవుడు చెప్తూ వచ్చాడో దాన్ని జరిగించడానికి ఆ వంశం నుండి వచ్చినటువంటి వారిని వినియోగించుకుంటూ వస్తున్నాడు. దావీదు తన ప్రజల్ని నడిపించేటువంటి కాపరిగా దేవుడి చేత నియమించబడ్డాడు. ఇప్పుడు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తన ప్రజల్ని నిరంతరము నడిపించేటువంటి ప్రధాన కాపరిగా లోకంలో కార్యము చేయబోతున్నాడు. కనుక యోసేపు, మరియలు అనేటువంటి వారి ద్వారా యేసు లోకానికి వస్తాడు. అండ్ ఈయన నిత్యత్వానికి ప్రజలకు నాయకుడిగా ఉంటాడు. వర్జిన్ అనేటువంటి మాట 2 సార్లు రాయబడింది. మీరు గమనించుంటే 27లో కన్యక అని ఉంటుంది వర్జిన్. ఒకసారి ఆలోచించండి. నజరేతు లాంటి పట్టణంలో
భయంకరమైనటువంటి వ్యభిచారము జరిగేటువంటి కాలంలో చరిత్ర ప్రకారము ఈ క్రిస్మస్ని మనం ఇప్పుడు రకరకాలుగా జరుపుతాం. మోస్ట్ ఆఫ్ ద టైం 98% ఆఫ్ ద టైం వాక్య విరుద్ధంగా దేవుడికి ఆయాసకరంగానే ప్రపంచం క్రిస్మస్ని జరుపుతోంది. కేవలం 2% దేవుడు మెచ్చి మహిమ పొంది ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగపడే క్రిస్మస్లను మనం చూస్తాం. సో క్రిస్మస్ కన్నా ముందు కూడా క్రిస్మస్ లాంటి వింటర్ సాల్స్టైస్ అనేటువంటి ఫెస్టివిటీస్ని వారు జరిపేవారు. దాంట్లో వ్యభిచార సంబంధమైనటువంటి పాపం చాలా ఎక్కువగా ఉండేది. పాయింట్ ఏంటంటే, అలాంటి నజరేతులో ఒక స్త్రీ కన్యకగా ఉంది అంటే అది ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున చాలామంది అమెరికా దేశాల్లో సరే, ఆ రకమైనటువంటి వెస్టర్న్ కంట్రీస్లో వారు స్కూల్లోకి రాగానే వర్జినిటీని కోల్పోతున్నారు అని మనం మొన్నటిదాకా ముక్కు మీద వేలేసుకున్నాం. కానీ ఈ రోజున భారతదేశంలో, అండ్ అంత భారతదేశం ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో నా దృష్టికి మరి ఎన్నో రకాలైనటువంటి కౌన్సిలింగ్ సెషన్స్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే, 13, 14, 15, 16, 17 సంవత్సరాలు వచ్చినటువంటి యవన క్రైస్తవ అమ్మాయిలుగా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి సండే స్కూల్లో పెరిగి యూత్ ఫెలోషిప్లో మసులుకున్నటువంటి అమ్మాయిలు కూడా పెళ్లి కన్నా ముందే కన్యత్వాన్ని కోల్పోయి, పెళ్లి కన్నా ముందే పరాయి పురుషుల చేతుల్లో నలిగిపోయి పాపము చేసినటువంటి వారుగా ప్రత్యక్షమవుతున్నప్పుడు 2000 years ago ఇలాంటి బాదరాబందీ లేనటువంటి సమయంలో నజరేత్ అనేటువంటి చెడ్డ ఊరిలో ఒక అమ్మాయి కన్యకగా ఉంది అంటే అంత గొప్ప విషయం. ఆమె అందుకనే దేవుని కంట పడింది. సో మేరీ అనేది ఒక కామన్ నేమ్. మిరియం అనేటువంటి ఓల్డ్ హిబ్రూ పేరు నుండి మేరీ అనే పేరు వచ్చింది. చాలామంది ఆ పేరును పెట్టుకుంటారు. కాకపోతే చాలామందికి మేరీ అనేటువంటి పేరు ఉండొచ్చు, కానీ మేరీ యొక్క ప్రవృత్తి చాలామందిలో లేదు అని మాత్రం మనం చెప్పచ్చు. ఎందుకంటే మేరీ హ్యాడ్ ఎ కామన్ నేమ్ బట్ అన్ అన్కామన్ నేచర్. ఎంతోమంది అంటుంటారు, బ్రదర్ ఈ టైంలో ఈ పాపముతో నిండినటువంటి లోకంలో పవిత్రంగా బతకొచ్చా? మేరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను నా యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండొచ్చా? మేరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఈ లోకంలో పవిత్రంగా ఉండొచ్చా? మేరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే స్క్రిప్చర్ పేజెస్లో మేరీని ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపిస్తున్నాడు. యేసు యొక్క తల్లిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తిగా ఉండాలో దేవుడు ఆలోచించి ఆ రకమైనటువంటి వ్యక్తిని ఆయన ఎంపిక చేసుకొని ఆమె ద్వారా యేసుక్రీస్తుని లోకంలోనికి తీసుకుని వచ్చాడు. సో ఎలాంటి సొసైటీ ఉన్నా కూడా దాంట్లో మనము సెయింట్లీగా బతకొచ్చు అనేది ప్రభు మనకి చూపిస్తున్నాడు. 28వ వచనాన్ని మీరు చూస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. సో ఈ దూత, గబ్రియేల్ అనేటువంటి దూత లోపలికి వచ్చాడు, ఇంట్లోనికి వచ్చాడు. దానియేలు సమయంలో దానియేలు బబులోన్లో ఉంటే అక్కడికి వెళ్ళాడు. జకర్యా దేవాలయంలో ఉంటే అక్కడికి వెళ్ళాడు. మరియా నజరేత్ అనేటువంటి ఊర్లో తన ఇంట్లో ఉంటే అక్కడికి వచ్చాడు. సో దూతలు ఏం చేస్తారంటే, దేవుడు వారిని ఎక్కడికి పంపితే అక్కడికి పోతారు. సో నేను కూడా ఒక పాఠం నేర్చుకున్నాను. నాకు ఎన్నో ఇన్విటేషన్స్ వస్తుంటాయి, ఈ ఊరు ఆ ఊరు, ఈ దేశం ఆ దేశం, కానీ దేవుడు పొమ్మన్న దేశానికి, దేవుడు పొమ్మన్నటువంటి ప్రాంతానికి పోవాలని. అందుకని చాలా తక్కువ ఇన్విటేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అదొక మంచి అలవాటు, మంచి లక్షణం. ఎందుకంటే దేవుడు పంపని స్థలాలకు మనం పోతే, దేవుడు మనకి ఇవ్వనటువంటి పనులు మనం చేపడితే మన లైఫ్, మన టైం అన్నీ కూడా వృధా అయిపోతాయి. నేను సేవకుడిగా నా కాంటెక్స్ట్లో చెప్పాను, మీరు విశ్వాసులుగా మీ కాంటెక్స్లో దాన్ని మీరు వినియోగించుకోవచ్చు, అంటే దాన్ని మీరు మీకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ చాలా కామ్గా ఉంది. దానియేలు భయపడ్డాడు, జకర్యా భయపడ్డాడు, కానీ మరియా భయపడలేదు. ఎందుకంటే మరియ దగ్గరికి ఈ యొక్క దేవుని దూత వచ్చినప్పుడు మరి చాలా నింపాదిగా వచ్చుంటాడు. గబ్రియేలుకు ఒక పేరుంది, ఆయన భయంకరంగా కనపడతాడని. అది ఎంత నిజమో మనకి తెలియదు, కానీ యూదా రాబైలు ఆ రకంగా వర్ణించేవారు. బట్ ఇక్కడ మాత్రము మరియ అతన్ని చూస్తే బెంబేలెత్తిపోలేదు, భయపడలేదు, చాలా కామ్గా ఉంది. కాకపోతే ఆయన చెప్పినటువంటి మాటల్ని బట్టి ఆమె కొంత గాబరాబడింది. సిచ్యువేషన్ ఈజ్ ఓకే, బట్ సాల్యుటేషన్ మేడ్ హర్ టు బీ అలార్మ్డ్. ఆయన ఇచ్చినటువంటి ఆ గ్రీటింగ్స్ ఆమెకు కొంత మరి ఆలోచనను కలిగించాయి. బట్ ఎనీహౌ ఆ టైంలో దేవుడు తన దూత ద్వారా మరియకు తన దైవ సందేశాన్ని పంపించాడు.
ఈ రోజున మన సహోదరులు కొంతమంది ఆ దైవ సందేశాన్ని, ఆ క్రిస్మస్ శుభవార్తను కరపత్రం రూపంలో కొన్ని ప్రాంతాల్లో పంచడానికి సిద్ధపడ్డారు. ప్రార్థన చేయండి. 25th సర్వీస్ తర్వాత పంచడానికి 4-5 ప్రాంతాలకు వెళ్తున్నారు. 1 జనవరికి వెళ్తున్నారు. మరి వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే కరపత్రాల ద్వారా దేవుడు చాలామందిని చేరాడు, చాలామందిని తన రాజ్యంలో చేర్చుకున్నాడు. మరి నేను మీకు ఒక వింతైనటువంటి విషయాన్ని, సత్యము అది నిజంగా జరిగిన దాని గురించి చెప్తాను. ఒక ప్రొఫెషనల్ డైవర్, సముద్రపు అట్టడుగు భాగాల్లోనికి వెళ్ళేటువంటి ఒక వృత్తిపరమైనటువంటి ఈతగాడు ఆయన జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో పడ్డాడు. ఆయన ఒకసారి సముద్రపు అట్టడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఈదుతున్నప్పుడు ఒక ఆయిస్టర్ షెల్లో ప్రింటెడ్ పేజ్ ఒకటి ఆయనకి దొరికింది. ఆయిస్టర్ అంటే తెలుగులో బహుశా గుల్ల అంటారు, గుల్లలు. ఆ గుల్లల నోట్లో ఒక కాగితం దొరికింది. దాన్ని ఆయన తీసుకొని తన గూగుల్స్ ద్వారా ఆయన చూసినప్పుడు అదొక గాస్పల్ ట్రాక్ట్. అక్కడ దాన్ని చదివి ఆయన రక్షణ పొందాడు. ఆయన సండే స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆయన ఇతరుల దగ్గర క్రైస్తవ సువార్త విన్నప్పుడు దాన్ని అంత పట్టించుకోలేదు. కానీ సముద్రపు అట్టడుగు భాగాన ఎవరు ఊహించినటువంటి ఆ ప్లేస్లో, ఊహించినటువంటి ఒక జీవి నోట్లో ఈ దేవుని సువర్తమానం ఆయనకి కనబడినప్పుడు ఆయనకి ఆ సముద్రపు నీటిలో కన్నీళ్ళు వచ్చాయి. ఆయన అనుకున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టకుండా వెంటాడుతున్నాడు. అట్టడుగు భాగానికి వస్తే ఇక్కడ కూడా నన్ను ఆయన అడ్డుకొని నాకు సువార్త చెప్తున్నాడు. ఇక్కడ నేను నమ్మి రక్షణ పొందకపోతే నాకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉండడని ఆ సముద్రపు అట్టడుగు భాగాన మోకరెళ్ళి పాపమొప్పుకొని క్షమించబడి రక్షించబడ్డాడు. సో ద గాస్పల్ హ్యాస్ పవర్. ఇట్ కెన్ గో టు ఎనీ ప్లేస్ అండ్ ఇట్ కెన్ రీచ్ ఎనీ హార్ట్. సో నెవర్ 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 నెగ్లెక్ట్ గివింగ్ ఎ గాస్పల్ ట్రాక్ట్. ఆ రకంగా మనం చెయ్యొచ్చు. సో దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాడు. మరియ దగ్గరికి దూతను పంపాడు, ఆ యొక్క డైవర్ దగ్గరికి ఆయిస్టర్ని పంపాడు. ఎవరో ఒకరి దగ్గరికి నిన్ను పంపుతాడేమో, ఎవరో ఒకరి దగ్గరికి నన్ను పంపుతాడేమో. సో మనం ఎప్పుడు కూడా దేవా నీ కొరకు మేము సంసిద్ధము అనే రీతిలో ఉంటే తప్పకుండా మనం కూడా దేవుడి చేత పంపబడే అవకాశాన్ని పొందుకొని ఉంటాం. ఇక్కడ దూత ఆమెను అంటున్నాడు, ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. దయాప్రాప్తురాలా అంటే హైలీ ఫేవర్డ్ వన్. మరియా ఎందుకు దేవుడి చేత అంత గొప్ప అనుగ్రహాన్ని పొందింది? రోమన్ క్యాథలిక్లు దీని గురించి ఒక రకంగా చెప్తారు, బైబిల్ దీని గురించి ఒక రకంగా చెప్తోంది. రోమన్ క్యాథలిక్లు చెప్పేది ఏంటంటే, మరియా ఒక నిజమైనటువంటి పవిత్రమైనటువంటి స్త్రీ గనుక ఆమెకు దేవుడు ఆ గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు. మరియా పాపం లేనటువంటి ఇమాక్యులేట్ వర్జిన్ గనుక ఆ యొక్క కృపను పొందింది అని వారు అంటారు. బైబిల్ ఆ ప్రకారం చెప్పట్లేదు. నేను ఇప్పుడు దాన్ని మీకు చదవను. కానీ తర్వాత ఈ ఒకే అధ్యాయంలో 1st చాప్టర్ ఆఫ్ లూక్లోనే మీరు కంటిన్యూ అవుతే మరియ కూడా పాపి, మరియ కూడా యేసు అనే రక్షకుడి చేత పాపక్షమాపణ పొంది రక్షించబడాల్సినటువంటి పరిస్థితిలో ఉంది అని మనకు అర్థమవుతుంది. సో మరియా ఇంట్రిన్సిక్ వర్దినెస్ అంటే ఆమెలో ఉన్నటువంటి యోగ్యతను బట్టి గొప్ప అనుగ్రహాన్ని పొందలేదు. దేవుడి యొక్క ఆలోచనను బట్టి ఆమె ఆ అనుగ్రహాన్ని పొందుకుంది. యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడిని లోకంలోనికి మోసుకు రావడానికి, దేవుని యొక్క కుమారుడికి తల్లిగా ఉండడానికి, లోక రక్షకుడికి ఒక గార్డియన్గా ఉండడానికి ఆమె మెరిట్, ఆమె దేవుడికి ప్రియమైనటువంటి దాసురాలుగా మారడానికి కారణం కాదు. గాడ్స్ మర్సీ ఆమెను దేవుడి కనికరం ఆ రకంగా తీసుకుని వచ్చింది. ఆమెను దేవుడి కోసం వాడే పాత్రగా తయారు చేసింది. మార్టిన్ లూథర్ దాదాపు 450 ఏళ్ల క్రితం ఈ మాటలు రాశాడు. దేవుడు అనుకుంటే యెరూషలేముకు పోయి ఉండొచ్చు, కయప అనేటువంటి ప్రధాన యాజకుని ఇంటికి పోయి ఉండొచ్చు. ఆయన కుమార్తె అందమైనది, ధనికము కలిగిన అంటే ఐశ్వర్యం కలిగింది అండ్ బంగారు వస్త్రాలతో తిరుగుతోంది. 10 మంది ఆడ కన్యకలు ఆమెకు చుట్టూ సేవ చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేసుకోవచ్చు. కానీ దేవుడు యెరూషలేముకి వెళ్ళలేదు. దేవుడు యూదయాలో ఎవరిని తీసుకోలేదు. దేవుడు గలిలేకి వచ్చాడు. ఆ యొక్క నజరేతులో ఉన్నటువంటి ఆ సామాన్యమైనటువంటి ఒక దాసురాల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు అని అంటాడు. సో దూత ఏమంటున్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభం. రిజాయిస్ అంటే ఆనందించు. క్రిస్మస్ టైంలో అనేక రకాలుగా మనం ఆనందిస్తుంటాం. జాయ్ టు ద వరల్డ్ అని మనం పాట పాడతాం.
ఎందుకు జాయ్? చాలామంది పైన పదార్థాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు, ప్రభువులో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అనేది బయట ఉన్నటువంటి భౌతిక పదార్థాల్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి దేవుడు పెట్టినటువంటి ఒక సంబరము, పండుగ కాదు. క్రిస్మస్ జాయ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ ట్రూ జాయ్. And if you do not have Christ, you do not have true joy. And if you have Christ, you will not seek any other joy. క్రీస్తు ద్వారా నీకు నిజమైన ఆనందం ఏంటో అర్థమవుతే, రుచి తెలిస్తే, నీవు ఇంకొక ఆనందం కోసం వెతక్కవు. 30 ఏళ్ళు అయిపోయింది నేను క్రిస్టియన్ అయ్యి, ఒక్క క్రిస్మస్కి ఒక్క ఖర్చిప్పు కూడా కొనుక్కోలేదు. నేను ఒక విచిత్రమైన వ్యక్తిని అని మీరు అనుకోవచ్చు, బట్ ఐ హ్యావ్ క్రైస్ట్ యాజ్ మై జాయ్. సో నాకేదో పిండి వంట, లేకపోతే ఏదో పాకము, లేకపోతే ఏదో ఇంకొకటిలో కాదు, రక్షకుడి యందు ఆనందించుట. ఎందుకంటే మరియా, మీరు తర్వాత లూకా 1లో చూస్తే, ఆయన యందు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని అంటుంది. సో ఇదో రకమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్. కానీ చాలా తక్కువ మంది ఆ రకమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. దీంట్లో ఖర్చు తక్కువ అండ్ దీంట్లో దీవెన ఎక్కువ. మీకు మిగతా టైప్ ఆఫ్ క్రిస్మస్లు చేస్తే ఖర్చు ఎక్కువ, దీవెన బొత్తిగా ఉండదు, సున్నా. సో జాయ్ టు యూ అంటున్నాడు దేవదూత. ఆయన సువర్తమానం తీసుకుని వచ్చేటువంటి గుడ్ న్యూస్ మెసెంజర్ కనుక ఆయన ప్రపంచానికి దేవుడి పేరిట పంపబడినప్పుడు చెప్పేదేంటే, మీకు శుభం. లోకానికి నిజంగా దేవుడు శుభాన్నే చేయాలి, శుభాన్నే పలకాలి, శుభంలోనికి వారిని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. కానీ మొదట వారి యొక్క అశుభమైనటువంటి ఆ యొక్క శకునము నుండి బయటకు వస్తేనే వారికి శుభం. సో మనం ఎంతమందికి ఈ యొక్క సువర్తమానాన్ని మోసుకుపోవాలో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ దూత ఇంకొక మాట అన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు నీకు తోడై ఉన్నాడు, ద లార్డ్ ఈజ్ విత్ యూ. సేమ్ మాటలు ఇంకొక సందర్భంలో, అంటే ఇంకా చాలా సందర్భాల్లో చెప్పబడిన నేను ఒక సందర్భాన్ని చెప్తున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో జడ్జెస్ 6:12లో 12వ వచనంలో కూడా ఇవే మాటలు మనము చదువుతాం. అక్కడ గిద్యోను అనేటువంటి ఒక మనిషికి యెహోవా దూత కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాడు. గిద్యోను ఒక పెద్ద పనికి పిలువబడినప్పుడు అతడు భయపడిపోతూ సాకులు చెప్పేటువంటి టైంలో, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని దూత అతన్ని బలపరిచినట్టు, ఇప్పుడు మరియా ప్రపంచ రక్షణ కొరకు అత్యంత కీలకమైనటువంటి పాత్ర దేవుడి సేవకురాలిగా పోషించబోతోంది. కనుక ఆమెతో కూడా దేవుడు తన దూత ద్వారా ఏం చెప్పిస్తున్నాడు, భయపడద్దు, నీకు నేను ఇచ్చేటువంటి అసైన్మెంట్ చాలా గొప్పది, కానీ భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. ద లార్డ్ విల్ బి విత్ యూ. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చేటువంటి పనులకు మనము తగని వారము, దానికి మనకు యోగ్యత లేదు, సామర్థ్యత లేదు, దానికి మనము ఏ రకంగా కూడా ఉపయోగపడమని మనం అనుకుంటూ ఉంటాం. కరెక్టే. కాకపోతే దేవుడే వాటిని మనకిస్తే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు వాటిని మనము చేయవచ్చు అన్నది మరియ ద్వారా, గిద్యోను ద్వారా, అనేకుల ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం. ఈ యొక్క మిషన్స్లో దేవుడు మనతో ఉంటాడు. తెలుగు బైబిల్లో కొన్ని మాటలు మనకు కనబడవు, కారణం నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ వర్షన్స్లో ఆ మాటలు ఉంటాయి. బ్లెస్డ్ ఆర్ యూ అమాంగ్ విమెన్, స్త్రీలలో నీవు ధన్యురాలవు అనేటువంటి మాటలు కూడా దూత అక్కడ పలికినట్టు ఇంగ్లీష్ వర్షన్స్లో మనకు కనపడతాయి. దీన్ని కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసింది, బ్లెస్డ్ ఆర్ యూ అమాంగ్ విమెన్, స్త్రీల మధ్య నీవు ధన్యురాలవు అన్నటువంటి మాటల్ని తీసుకొని బ్లెస్డ్ ఆర్ యూ అబవ్ ఆల్ విమెన్ అని మార్చేశారు. స్త్రీలందరిలోకెల్లా పైగా నీవు ధన్యురాలవు అని వారు చేశారు. దాన్నే స్క్రిప్చర్ ట్విస్టింగ్ అంటారు. సో బైబిల్లో అబవ్ విమెన్ అని లేదు, అమాంగ్ విమెన్ అని ఉంది. సో స్త్రీల మధ్యలో ఆమె ధన్యురాలు. మనకి చివర్లో ఎందుకన ఆ రకంగా చెప్పబడిందో అర్థమవుతుంది. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను చాలామంది రోమన్ క్యాథలిక్స్తో నేను వాదించేవాడిని కాదు, నేను వాక్యం చెప్పేవాడిని, కానీ వారు నాతో వాదించేవారు. మరి వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు దేశాల్లో కూడా రోమన్ క్యాథలిక్స్తో నాకు చాలా ఘర్షణలు జరిగాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకే మాట చెప్పేవాడిని, మీకు దేవుడు కనువిప్పించే వరకు మీకోసం ప్రార్థన చేస్తాను. వారు ఏమంటారంటే, మేరీ ఈజ్ ద డిస్పెన్సర్ ఆఫ్ గ్రేస్, మరియా దేవుడి కృపను మనకు పంపిణీ చేస్తుంది. నేనేమంటానంటే, నో, మరియా దేవుడి కృపను పొందింది. షీ ఈజ్ అ రెసిపియంట్ ఆఫ్ గ్రేస్. నాలాగా నీలాగా
షీఈ్ ఆల్సో ఎ రిసిపియంట్ ఆఫ్ గ్రేస్, షీఈ్ నాట్ ఎ డిస్పెన్సర్ ఆఫ్ గ్రేస్. ఆమె కృపనివ్వదు, ఆమె కృప పొందిందని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు ఒకడే మనకు కృపనిస్తాడు. కృప వెంబడి కృప క్రీస్తు ద్వారా వచ్చింది, మరియ ద్వారా కాదు అని నేను చెప్తుంటాను. సో మీకు అలాంటిది ఎప్పుడైనా ఎదురవుతే మీరు కూడా చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ రోమన్ క్యాథలిక్స్ అండ్ ప్రాటెస్టెంట్ క్రిస్టియన్స్. 29వ వచనంలో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఈ రకంగా దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, స్త్రీలందరిలో నీవు మరి వారి మధ్య ధన్యురాలవు అని చెప్పేసరికి సడన్గా ఒక 14-year-old అనుకుందాం, ఆమె నజరేత్లో ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఆ రకంగా టకటకటక మాట్లాడేస్తుంటే గాబరా పడిపోయిందనమాట. ఎవరైనా సరే అంత గొప్ప గొప్ప మాటలు వింటుంటే గాబరా పడతారు. సో అదే ప్రకారం ఆమె కూడా తొందరపడింది. తొందరపడుట అంటే అలాం. సడన్గా ఏదన్నా మనకి జరిగితే, పెద్ద శబ్దం వచ్చినప్పుడు, లేక ఒక ఆగంతకుడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఎట్లా రోమాలు నిక్కబడుచుకొని అలాంగా అయిపోతామో, లేకపోతే కొంత యాజిటేట్ అవుతామో, ఆ రకంగా మరియ కూడా యాజిటేట్ అయింది. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత మరియ గ్రహించుంటుంది, టు బీ హైలీ ఫేవర్డ్ బై గాడ్ మీన్స్ టు బీ గ్రేట్లీ ట్రబుల్డ్ బై గాడ్. టు బీ హైలీ ఫేవర్డ్ బై గాడ్ మీన్స్ టు బీ గ్రేట్లీ ట్రబుల్డ్ బై గాడ్. దేవుడి యొక్క అనుగ్రహాన్ని నీవు ఎంత ఎక్కువ పొందుతావో అండ్ అంత ఎక్కువ ఆయాసమును దేవుడి కొరకు నీవు భరించాల్సిన అవసరాలు 99% ఆఫ్ ద టైం నీ లైఫ్లో నీవు ఎదుర్కొంటావు. అది మరియ జీవితంలో ఆమె ఎదుర్కొంది. 2వ అధ్యాయంలో సిమియోను అనేటువంటి ఆ దేవుని ప్రవక్త అంటాడు, నీ యొక్క హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోయేటువంటి సమయం వస్తుందని. సో ఈరోజు నా కుమారుడు ఒళ్ళో ఉన్నాడు, రేపు ఆ కుమారుడు సిలువకి వెళ్తే ఖడ్గము ఆమె హృదయం గుండా పోతుంది అనేది తర్వాత మరియకి అర్థమై ఉంటుంది. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నాకు గొప్ప వరాలు ఇవ్వవా, నాకు గొప్ప అభిషేకం ఇవ్వవా, నాకు గొప్ప తలాంతులు ఇవ్వవా, నాకు గొప్ప సేవని ఇవ్వవా. ఇస్తాడు గొప్ప శ్రమతో పాటు. వితౌట్ సఫరింగ్ దెర్ ఇస్ నో సర్వీస్ కదా. వితౌట్ సఫరింగ్ దెర్ ఇస్ నో సర్వీస్. డివైన్ సర్వీస్ ఆల్వేస్ బిగిన్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అ ఫర్నెస్. ఒక మరి ఆ నలిగేటువంటి అగ్ని కూపంలో అది ప్రారంభమవుతుంది. ఎందుకంటే మొదట దేవుడు మనల్ని అక్కడ పెడతాడు, శుద్ధి చేస్తాడు, తర్వాత నిష్కల్మషంగా మనల్ని వాడుకోవడానికి ఆయన పంపిస్తాడు. ఇక్కడ మంచి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, మరియా ఒక యంగ్ టీనేజర్, దేవుడి యొక్క దూత ఆమెతో పలికినటువంటి మాటలను గురించి ఆలోచించడం మొదలుపెట్టింది, దాని గురించి ధ్యానించడం మొదలుపెట్టింది, వాటి మీద దృష్టి నిలిపి వాటి యొక్క అర్థాన్ని, భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ రోజున ఎంతమంది ఉన్నారండి ఈ రకంగా యవన కుమార్తెలు, ఎస్పెషలీ మరియా స్త్రీ కనుక కుమార్తెలు అంటున్నాను, దీంట్లో కుమారుల్ని కూడా మీరు తీసుకోవచ్చు, యంగ్ గర్ల్స్ బాయ్స్ అందరినీ మీరు తీసుకోవచ్చు. ఎంతమంది ఈ రకంగా థింకింగ్ యంగ్ పీపుల్ని మనం చూస్తున్నాం, కాంటెంప్లేటివ్ యంగ్ పీపుల్ని మనం చూస్తున్నాం, మెడిటేటింగ్ యంగ్ పీపుల్ని, రిఫ్లెక్షన్ కలిగినటువంటి యంగ్ పీపుల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సత్యాన్ని నేను చెప్తాను, మరియా ఒక సిల్లీ, షాలో, సిన్ఫుల్ యంగ్ టీనేజ్ గర్ల్ కాదు. అంటే ఒక చిలిపి చేష్టలతో చిల్లరగా ప్రవర్తించేటువంటి లోక సంబంధమైనటువంటి యువతి కాదు. ఆమె దేవుడు చెప్పినటువంటి మాటలను ధ్యానించి వాటి భావం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి స్త్రీ. సో గాడ్స్ చాయిస్ ఈజ్ అ గ్రేట్ చాయిస్ అని మీరు అంటారు అనుకుంటాను. ఎందుకంటే దేవుడు చూశాడు ఆమె హృదయం ఎలాంటిదో, ఏ విషయాల మీద హృదయం ఉందో అని దేవుడు చూశాడు కనుకనే ఈ రకంగా మరియను ఎంపిక చేసుకున్నాడు. ఎంతోమందిని మనం చూస్తుంటాం, తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల గురించి నాతో చెప్తున్నప్పుడు, ఆ పిల్లల యొక్క సంగతులు నేను వింటున్నప్పుడు చాలా బాధపడతాను. ఎందుకని ఈ పిల్లలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? మరలా వారు సండే స్కూల్లో పెరుగుతారు, యూత్ ఫెలోషిప్లో ఉంటారు, చర్చ్లో ఉంటారు, అన్నీ వింటారు, కానీ వారి హృదయం ఏంటో, ఆ హృదయంలో దేవుడికి తప్ప ప్రతి చిల్లర విషయానికి ప్లేస్ ఉంటుంది. కానీ మరియ హృదయం ఆ రకంగా లేదు. మరియ హృదయము దైవికమైనటువంటి విషయాల కొరకు పెద్దగా చదువుకోకపోయినా, పెద్ద తర్ఫీదు లేకపోయినా, లోకం ఎక్కువ తెలియకపోయినా, ఒకవేళ మరియకు మరి దేవుడు ఈ రకమైనటువంటి గొప్ప ధన్యతను ఇవ్వకపోతే యోసేపు అనే వ్యక్తిని పెళ్లి చేసుకునేది, 10 మందిని కనేదేమో, బహుశా ఆ తర్వాత నజరేతు నుండి 100 మైళ్ళ దూరం కూడా పోయేది కాదు, మా అంటే 70 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యెరూషలేంకి వచ్చేది. అంత తర్వాత ఆమె జీవితం గతించిపోయేది. సో ఆమె పెద్ద విషయాలు ఏమీ లేనటువంటి వ్యక్తి, కానీ ఒక సాలిడ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి.
లోతైనటువంటి శీలము కలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆలోచించేటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఒక కవి ఉండేవాడు, ఒకప్పుడు ఆయన పేరు సౌతే. ఆ సౌతే ఒక క్వేకర్ లేడీ, అంటే ఒక క్రిస్టియన్ సెక్ట్ అనమాట, క్వేకర్స్ అంటారు వారిని. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నేను గిన్నెలు తోముతూ పోర్చుగీస్ గ్రామర్ని నేర్చుకున్నాను, నేను బట్టలు వేసుకుంటూ ఇంకొక భాష నేర్చుకున్నాను, నేను పొలం పని చేసుకుంటూ ఇంకొకటి నేర్చుకున్నాను, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంకొకటి నేర్చుకున్నాను అని ఒక్కొక్కటి అతడు చెప్పుకుంటూ పోతున్నప్పుడు అతడు చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత ఆమె అడిగింది, అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావా అని. అంటే పని నేర్చుకున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటున్నావే తప్ప నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావా? ఆలోచించాలంటే కొన్ని సమయాల్లో మనం అన్నిటినీ మానేసి మన యొక్క మనస్సు దాని మీద పెట్టి కేంద్రీకరించి దాని గురించి ఆలోచించాలి. మరియా ఆ రకంగా ఆలోచించేది, ఆ రకంగా ధ్యానించేది. దేవుడి వాక్యమును ఆమె తీసుకున్నప్పుడు, ఒక దూత మాట్లాడితేనే అంతగా ఆమె ఆలోచిస్తే, ప్రతి వారం మనతో దేవుడు మాట్లాడినప్పుడు, ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడినప్పుడు మనం దాని గురించి ఎంత ఆలోచించాలి. ఈరోజుని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ మెసేజ్ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, క్రిస్మస్ టైంలో తప్ప ఏ ఒక్కరు బైబిల్ చదివినప్పుడు ఈ భాగానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ క్రిస్మస్ ప్యాసేజ్. బైబిల్ డజంట్ సే దట్ దిస్ ఈస్ ఎ క్రిస్మస్ ప్యాసేజ్. దిస్ క్యాన్ బి యువర్ డైలీ డివోషనల్ ప్యాసేజ్. దిస్ క్యాన్ బి అ ఇయర్ లాంగ్ స్టడీయింగ్ ప్యాసేజ్. దేవుడు చెప్పలేదు, మనం పెట్టుకున్నాం. సో మనము క్రిస్మస్ వస్తే ఆయన పుట్టుక గురించి ఆలోచిస్తాం, ఈస్టర్ వస్తే ఆయన పునరుత్థానం గురించి ఆలోచిస్తాం, ఈస్టర్ తర్వాత 50th వీక్ వస్తే ఆయన ఆరోహణం గురించి ఆలోచిస్తాం. సో పెద్దగా మనము ఆయన యొక్క 3 కీలకమైనటువంటి విషయాల గురించి ఆలోచించం గనుక మనము ఒక స్ట్రాంగ్ స్టేబుల్ స్పిరిచువల్ క్రిస్టియన్గా మారం. ఆలోచించుట చాలా అవసరం. ప్రతి సండే మీరు మెసేజెస్ వింటున్నారు, త్రూ ద వీక్ మీరు మెసేజెస్ వింటున్నారు. వాటి గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో అంతగా మీకు అవి ఉపయోగపడతాయి. ఆలోచించకపోతే ఎంత గొప్ప సందేశాలు విన్నా, స్వయంగా యేసు మీ ముందు నిలబడి మీతో మాట్లాడినా అంతవరకే విని దాని తర్వాత ఆలోచనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోకపోతే మీరు తిరిగి అధాపాతాళానికే పోవచ్చు. సో మరియకు ఆలోచించే అలవాటు ఉంది. తర్వాతలో నేను దాని యొక్క 2 విషయాలు చెప్తాను. 30 నుండి 33 వరకు మనం వెళ్ళిపోదాం బ్రీఫ్గా. అక్కడ ఏమని రాయబడి ఉంది? దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పాడు. సో మరియను ఏ రకమైనటువంటి అలాం అవ్వకుండా దూత జాగ్రత్త పడ్డాడు. కాకపోతే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర నుండి శుభవార్త నీకు వినబడినప్పుడు, దేవుడే నన్ను నీ కొరకు ఒక పనికి పంపినప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యందు నీవు ఆ యొక్క గొప్ప కృపను పొందినటువంటి వ్యక్తివి. నీవు దేవుడి తీర్పు కింద లేవు. యు ఆర్ నాట్ అండర్ గాడ్స్ జడ్జ్మెంట్, యు ఆర్ అండర్ గాడ్స్ ఫేవర్. దేవుడి యొక్క అనుగ్రహం కింద ఉన్నావు కనుక భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ రోజున మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం అంటే బికాస్ వీఆర్ నాట్ అండర్ గాడ్స్ జడ్జ్మెంట్, వీఆర్ అండర్ గాడ్స్ ఫేవర్. ఆ ఫేవర్ ఏంటో చెప్పాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప ఏంటి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి, ఆ యొక్క ఆనర్ ఏంటి? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. జస్ట్ ఎట్లా చెప్పాడో చూడండి. టకటక 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 ఎన్ని వివరాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాడో చూడండి. ఒక చిన్న టీనేజర్కి మనం అంత చెప్తామా చెప్పండి? మనం చెప్పము. కానీ దేవుడికి తెలుసు ఆమె తీసుకోవడానికి ఆమెకు ఆ యొక్క కేపబిలిటీ ఉందని. సో చాలా మాటలు ఇక్కడ చెప్పేశాడు. వాటన్నింటినీ ఈ టైంలో నేను ఎక్స్పాజిట్ చేస్తూ వెళ్ళను, ఎందుకంటే అంత టైం మనకి లేదు. కానీ కీలకమైన మెయిన్ పాయింట్స్ని నేను మీకు చెప్తాను. ఆమె మరి వాటన్నింటినీ మెల్లగా తన స్పిరిట్లోనికి సింక్ అవ్వనిచ్చింది. అంటే ఆత్మలోనికి ఒక్కొక్కటి మెల్లగా దిగడానికి మరియా టైం తీసుకుంది. మరియా నింపాదిగా ఆలోచించేటువంటి వ్యక్తి. ఒక మెసేజ్ మనం విన్న తర్వాత మరలా పోయి మనం దాని గురించి ఆలోచించి ధ్యానించి దాంట్లో ఇంకా సారాన్ని తీసుకొని మేలు పొందడానికి ఉపయోగపడేటట్టు దేవుడు వాడతాడు కనుక ఆ రకంగా మనం చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ పోదాం. మొదట నీవు గర్భం ధరిస్తావు అని చెప్పాడు.
ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ కుమారునికి యేసు అనేటువంటి పేరు పెడతావు అని చెప్పాడు. ఈమెకు ప్రధానమైంది, ఇంకా పెళ్లి కాలేదు. ప్రధానమైన తర్వాత పెళ్ళయ్యే వరకు ఆ భార్యాభర్తలు ఇద్దరు లైంగికంగా కలుసుకోరు, కూడుకోరు. కనుక ఈమెకు ఒక సందేహం వచ్చి ఉండొచ్చు, నేను ఇంకా మరి పురుషుణ్ణి ఎరగందానను, ఏ రకంగా గర్భం దాలుస్తాను. తర్వాత ఆమె అడుగుతున్నప్పుడు ఆ పాయింట్ నేను మీకు చెప్తాను. నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యేసు అను పేరు పెడతావు అని ఇక్కడ మరియకు గబ్రియేలు చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 1:21 చదువుకోండి. అక్కడ యేసు అను పేరు పెట్టాలని దేవుని దూత యోసేపుకు చెప్తాడు. ఆ దూత బహుశా గబ్రియేల్ అయి ఉండొచ్చని బైబిల్ పండితుల అభిప్రాయము, కానీ అక్కడ పేరు రాయబడలేదు కనుక మనకు తెలియదు. సో యేసు అనేటువంటి పేరు నీ కుమారుడికి నీవు పెడతావు. దేవుడే దూత ద్వారా మరియకు తన కుమారుడికి ఏం పేరు పెట్టాలో నిర్ణయించి చెప్పి పంపాడు. అదే పేరును ఆమె పెట్టింది. చాలామంది తల్లిదండ్రులు నన్ను పేరు పెట్టమని అడుగుతుంటారు, లేకపోతే వారు పేరు ఎంచుకొని నాకు చెప్తుంటారు, ఈ పేరు మీరు పెట్టి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని. దాంట్లో ఏమి తప్పులేదు. బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్. మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగి, దేవా మా బిడ్డకి ఏం పేరు పెట్టమంటావు, ఎందుకంటే వీడికి ఏం ప్రవృత్తినిచ్చావో నీకే తెలుసు. మేము ఒక పేరు పెట్టి తర్వాత దానికి భిన్నంగా వీడు తయారయ్యే కన్నా నీవు వాడికి ఏమి నేచర్ ఇచ్చావు, వాడు ఎట్లా తయారవుతాడు నీకే తెలుసు. కనుక వాడికి అట్లాంటి పేరు పెట్టడానికి మాకు ప్రేరేపణ ప్రార్థనలో ఇవ్వమని అడిగితే మంచిది. ఆ రకంగా పురాతనపు భక్తులు చేసేవారు. ఈనాటి భక్తులు ఆ రకంగా చేయరు. గూగుల్ చేసి వాళ్ళకి నచ్చిన నేమ్ని పెట్టుకుంటారు. సత్యమే చెప్తున్నాను లేదా? మన సంగతే చెప్తున్నాను లేదా? సో యేసు అనేటువంటి అద్భుతమైనటువంటి పేరు, దేవుడు ఎందుకు ఆ పేరు ఎంచుకున్నాడు? యేసు అంటే రక్షకుడు. ఒక పాతకాలపు భక్తుడు ఈ రకంగా దేవుడి యొక్క పేరు గురించి ఒక మాట రాశాడు. ఆయన రాసిందంతా నేను చెప్పలేను, కానీ బ్రీఫ్గా ఆయన ఏం చెప్తున్నాడో నేను మీకు చెప్తాను. ఆయన అంటాడు, దేవుడు అనేటువంటి పదములో ఘనత ఉంది, యెహోవా అనేటువంటి పదములో స్వాతంత్రత ఉంది, ప్రభువు అనేటువంటి పదములో శక్తి ఉంది, క్రీస్తు అనే పదములో అభిషేకం ఉంది, ఇమ్మానుయేల్ అనే పదములో అనుబంధం ఉంది, మధ్యవర్తి అనే పదంలో విజ్ఞాపన ఉంది, ఉత్తరవాది అనే పదంలో సహాయం ఉంది, కానీ యేసు అనే పదంలో రక్షణ ఉంది. యేసు అనే ఆ ఒక పేరులోనే రక్షణ ఉంది. సో రక్షణ లేకుండా ఈ ముందు చెప్పబడినవి ఏవి కూడా మన అనుభవంలోనికి రావు. యేసు లేకుండా ఆయన మనకు ఆదరణకర్త అవ్వడు, ఉత్తరవాది అవ్వడు, ఇమ్మానుయేల్ అవ్వడు, యెహోవా అవ్వడు, ప్రభువు అవ్వడు, ఏమీ అవ్వడు. సో యేసు అనేటువంటి ఈ రక్షకుడు మానవుణ్ణి దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి రక్షించటమే కాదు, ఆ యొక్క గొప్ప సంబంధంలోనికి ప్రవేశపెడతాడు. అందుకనే లూకానే మరలా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో, యాక్ట్స్ 4:12 ఈ రకంగా రాశాడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆ నామం ఏంటో పైన మీరు చదువుకుంటే అర్థమవుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందెను అని అక్కడ రాయబడి ఉంది. సో జీసస్ అనేటువంటి నేము ఎందుకంత గొప్ప నేమ్ అంటే అది సాల్విఫిక్ నేమ్, రక్షణకరమైనటువంటి నామం. మరలా ఇంకొక భక్తుడు ఆయన ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింతైనటువంటి తాళపు కప్పను ఆయన చూశాడు. ఈ రోజుల్లో మనకు నంబర్ లాక్స్ తెలుసు, దాంట్లో మనము 3 నంబర్లను మనం పెట్టుకుంటాము, దాన్ని తిప్పేస్తాము, సో లాక్ అయిపోతుంది. మనం లాక్ ఓపెన్ చేయాలంటే మనం పెట్టిన ఆ 3 డిజిట్ నంబర్ని సరిగా పెడితే ఆ లాక్ అన్లాక్ అవుతుంది. సో ఆ టైంలో ఈయనకి కనబడినటువంటి ఈ యునిక్ లాక్ ఎట్లా తయారు చేశారంటే JESUS అనే 5 పదాలు వస్తే అది అన్లాక్ అవుతుంది, దాన్ని తిప్పేస్తే అన్లాక్ అవ్వదు. సో అది చెప్తేనే తెలిసేటువంటి విషయం. సో ఈయనకి నచ్చింది బాగా. జీసస్ అంటే ఈ లాక్ తెరుచుకుంటుంది, దాన్ని మూసేస్తే ఇక ఎవరు దాన్ని తెరవలేరు. సో ఆయన అనుకున్నాడంటే ఈ రకంగా ఆయన పుస్తకంలో రాస్తాడు. ఆయన అంటాడు, నా హృదయం మీద ఈ యొక్క జీసస్ అనేటువంటి లాక్ని నేను పెట్టేసుకుంటే అంత బాగుంటుంది, ఎందుకంటే మా హృదయాలు ఎప్పుడు చూసినా కొన్నింటికి తెరవబడుతుంటాయి. లాభము అంటే తెరవబడతాయి, ఘనత అంటే తెరవబడతాయి, సుఖము అంటే తెరవబడతాయి, ధనము అంటే తెరవబడతాయి, పగ అంటే తెరవబడతాయి, కానీ జీసస్కి తెరవబడవు. అండ్ ప్రపంచంలో ఇంకా జీసస్ అనేటువంటి పేరుకు తెరవబడినటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆ హృదయాలు తెరవబడాలి యేసునామానికి. అండ్ నా హృదయము యేసునామానికి తప్ప మరి దేనికి, లోక సంబంధమైన దేనికి తెరవబడకుండా భద్రపరచబడాలి అని ఆయన రాసుకున్నాడు. సో యేసునామం మధురమైనటువంటి నామం, యేసునామం
శక్తివంతమైనటువంటి నామం యేసు నామం, రక్షణకరమైనటువంటి నామం. ఆ నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటాం, కానీ దాంట్లో భావాన్ని గ్రహించకుండా ఉండొచ్చు. అది దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును అని అన్నాడు. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్స్. మీరు వాటిని ధ్యానించుకోండి. ఆయన గొప్పవాడై, ఎందుకు ఆయన గొప్పవాడు? ఎందుకంటే ద గ్రేట్ ఐ యామ్ హ్యాస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. ద గ్రేట్ ఐ యామ్ హ్యాస్ బికమ్ అన్ ఇన్కార్నేట్ పర్సన్ ఇన్ జీసస్. నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి ఆయన శరీరధారిగా వచ్చాడు. అండ్ ఈయనే గొప్పవాడు, అన్నింటిలో అందరిలో ఈయనే గొప్పవాడు. మీరు ఆలోచించారో లేదో, నా దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం. ప్రపంచంలో గ్రేట్ అనేటువంటి టైటిల్స్ కొంతమందికే మనము ఇవ్వడం చూస్తూ ఉంటాం. అలెగ్జాండర్ ద గ్రేట్, ఫ్రెడరిక్ ద గ్రేట్ అండ్ చార్ల్స్ ద గ్రేట్ అనేటువంటి కొంతమంది గ్రేట్లను చూసాము. కానీ వారి యొక్క నిజ జీవితాన్ని మీరు చూస్తే వారు నిజంగా ఆ గ్రేట్నెస్కి అర్హులు కారు. వారందరూ స్వార్థపరులు, వారందరూ అహంకారులు, వారందరూ ఇతరులను వారి బాగు కోసం బలి చేసినటువంటి వారు. ద ట్రూ గ్రేట్ పర్సన్ ఒక్కడే, అందరి మేలు కొరకు ఆయనే బలైపోయాడు. సో ఆ రకంగా ఉండడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సో మీరు ఆలోచించండి, యేసు కన్నా గ్రేటెస్ట్ థాట్, యేసుక్రీస్తు కన్నా గొప్ప ఆలోచన ఒకటి లేదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప కోరిక ఒకటి లేదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప సబ్జెక్ట్ ఒకటి లేదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప విషయం ఒకటి లేదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప వస్తువు లేదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప వ్యక్తి లేదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప సంబంధం లేడు. అండ్ ఈ రకంగా మనం తీసుకుంటే మనము లైఫ్లో నిర్ణయాలు చేయడానికి మనకు పెద్ద కష్టం ఉండదు. ఎందుకంటే జీసస్ విల్ లిబరేట్ us ఫ్రమ్ ఆల్ ఫూలిష్ అండ్ ఫ్లాడ్ డెసిషన్స్. జీసస్ ఈజ్ గ్రేట్. మరి ఈ క్రిస్మస్న మీరు చెప్పగలరా, అవును నా జీవితంలో ద గ్రేట్ ఐ యామ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్. తర్వాత అంటాడు దూత, ప్రభు అయిన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. He will be called as the son of the highest. బైబిల్లో మోస్ట్ హై లేకపోతే సర్వోన్నతుడు అనేటువంటిది దేవుడికి, పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుడికి సూచనగా వాడబడినటువంటి పదమది. ఇక్కడే లూకా 1:32లో ఆయన సర్వోన్నతుడని చదివాము. తర్వాత 35లో కూడా ఆయన సర్వోన్నతుడని మనం మరలా చదువుతాము. ఆ తర్వాత 76వ వచనంలో ఆయన సర్వోన్నతుడని రాయబడింది. నేను కొన్ని వచనాలు చెప్తాను. 6వ అధ్యాయం 35వ వచనంలో సర్వోన్నతుడు, 8వ అధ్యాయం 28వ వచనంలో సర్వోన్నతుడు. లూకా సువార్తలోనే ఇన్నిసార్లు రాయబడింది. ఇంకా వేరే వచనాల్లో కూడా మోస్ట్ హై. దానియేలు కూడా అంటాడు, హీ ఈజ్ ద మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అండ్ పౌలు శీలలు ఆ ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు దయ్యం పట్టినటువంటి అమ్మాయి, సోది చెప్పేటువంటి అమ్మాయి, వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుడి సేవకులు అని అంటారు. సో ఆ రకంగా మీరు చూస్తే సర్వోన్నతుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడికి సూచన. ఆయన యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు దైవత్వాన్ని కలిగి లోకానికి రక్షకుడిగా మెస్సియాగా వచ్చాడు. పారాడాక్స్ అంటే విడ్డూరం ఏంటంటే, ఈ రాజుల రాజు ఒక మామూలు బాలుడిగా వచ్చాడు. ఆ దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అయినటువంటి ఈయన, అనంతమైన మరి అవధులు లేనటువంటి అమోఘమైనటువంటి విశ్వానికి ప్రభు అయినటువంటి ఈయన, సర్వశక్తుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయినటువంటి ఈయన, సమీపింపరానటువంటి తేజస్సులో నివసించేటువంటి ఈయన, చెప్పనశక్యమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఈయన, మార్పు లేనటువంటి ఈయన ఒక చిన్న మానవ బాలుడిగా ఆ దేహంలోనికి ఒదిగిపోయి ఒక చీదరించబడినటువంటి ఆ గలిలయ నజరేతులో ఒక చిన్న పేదరాలైనటువంటి ఆ స్త్రీ, ఇశ్రాయేలు స్త్రీ యొక్క గర్భంలో ఏ రకమైనటువంటి హంగు ఆర్భాటం లేకుండా పుట్టాడు. ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తుంటాం. మెగా క్రిస్మస్ లేకపోతే గ్రాండ్ క్రిస్మస్, చాలా క్రిస్మస్లు చేస్తుంటాం. నాకు అనిపిస్తూ ఉంటుంది దట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మెగా ఆర్ గ్రాండ్ ఆర్ సూపర్ హైపర్ బంపర్ క్రిస్మస్ వెన్ హీ వాజ్ బార్న్. హీ వాజ్ బార్న్ ఇన్ ఎ స్టేబుల్, ఒక పశువుల శాలలో. అసలు ఆ భార్య భర్త, ఈ బిడ్డ తప్ప అక్కడ ఇంకో మూడో మనిషి లేడు. మనకు మీ బిడ్డలు పుడితే మీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయటే మీ బంధువర్గం అంతా ఉంటుంది కదా కనీసం. సో యేసు పుట్టినప్పుడు భార్యాభర్త తప్ప మరొక వ్యక్తి
లేరు. అందుకని దేవుడు అన్నాడు, సరే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, దూతలారా మీరు పోయి పాడండి అని. సో అంత గొప్ప సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకు రక్షకుడిగా రావడం ఎంత ధన్యత. దాని తర్వాత దావీదు యొక్క రాజ్యపు సింహాసనం గురించి మాట్లాడాడు. యాకోబును ఆయన ఆ యొక్క యాకోబు వంశాన్ని పరిపాలిస్తాడని చెప్పాడు. దావీదుకి ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో దాన్ని క్రీస్తు ద్వారా నెరవేరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మాట తప్పడు. యాకోబు వంశస్థులను యుగయుగములు ఈయన ఏల్తాడు. అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు ఈయన్ని కాదన్నా తర్వాత ఈయన్ని హక్కున చేర్చుకుంటారు. ఈయన అధికారం కిందకు వస్తారు. ఈయన ప్రభుత్వాన్ని వారు ఒప్పుకుంటారు. అప్పుడు ఆయన వారికి రాజుగా ఉండడమే కాదు, ప్రపంచమంతటికి రాజు అవుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పింది. ఎంత మరి విశాలమైనటువంటి విషయాలు ఆ యొక్క యంగ్ టీనేజర్ అయినటువంటి మరియకు దేవుని దూత అయిన గబ్రియేలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, ఇవన్నిటిని డైజెస్ట్ చేసుకోవడము అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాకపోతే యేసు రాజు. పిలాతు అంటాడు, నీవు రాజువా అంటే అవును నీవు అన్నట్టే అంటాడు యేసు. సో పిలాతు తెలియకుండానే ఒక నిజమైనటువంటి వాస్తవిక సత్యాన్ని సిలువ మీద ఉన్నటువంటి యేసు తల మీద పెట్టిస్తాడు. ఇదిగో యూదుల రాజు. సో ఆయన సిలువ మీద ఉన్నాడు, కానీ ఒక సింహాసనం మీద ఉండేటువంటి వ్యక్తికి ఉండేటువంటి బిరుదు సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. ఎందుకంటే సిలువ దిగిన తర్వాత ఆయన సింహాసనం మీదకి ఎట్లాగూ రాబోతున్నాడు. అండ్ అంతము లేని కాలం ట్రంప్ కా కామ్ హో గయా. సో ఒకప్పుడు ఆయన 2016లో ఆయన ఎలక్షన్స్కి నిలబడేటప్పుడు ఒక స్లోగన్ని అమెరికన్సే వాడారు, డంప్ ట్రంప్, డంప్ ట్రంప్ అని. ట్రంప్ని డంప్ చేయండి అనేసి. ఇప్పుడు అఫ్కోర్స్ ఎట్లాగూ డంపే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన ఇంకా పోవడానికి ఒప్పుకోవట్లేదు. కానీ చివరికి మెల్లమెల్లగా January 21 ఎట్లాగూ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఆయన ప్రెసిడెంట్గా పట్టం కడతాడు. యేసుక్రీస్తు ప్రభువుకి మరలా ఎలక్షన్స్లో నిలబడాల్సిన అవసరం లేదు, క్యాంపెయిన్ చేయాల్సిన పని లేదు, ఓట్లు కొనాల్సినటువంటి అక్కర రాదు. మోదీ గారికి మరలా 2024లో అనుకుంటాను ఎప్పుడో ఆయన ఎలక్షన్స్. కేసీఆర్వి కూడా 2024లో ఎలక్షన్స్. వీళ్ళందరూ ఎలక్షన్ కన్నా ముందు టెన్షన్, దాని తర్వాత వీళ్ళకి మనం ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. కానీ యేసుక్రీస్తు నిరంతరము పరిపాలించేటువంటి ఏకఛత్రాధిపతిగా, అంతము లేనటువంటి కాలము ఆయన కింగ్గా ఉంటాడు. సో ఫర్ ఎవర్ కింగ్ అన్నమాట. జీసస్ ఈజ్ ఫర్ ఎవర్ కింగ్. ప్రతి రాజును మీరు తీసుకోండి, ఎంత గొప్ప రాజు అయినా సరే, ఈ ఎనీ కింగ్ ఈజ్ అ పాస్ట్ థింగ్, గతంలో ఉండి పోయినటువంటి వ్యక్తి. కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఇటర్నల్ కింగ్. అని నేను అంటుంటాను కొంతమందితో, మీరు అనుకుంటుంటారు యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ కింగ్ అని, సెల్ఫ్ ఈజ్ కింగ్ అని మీరు అంటారు. నో, సెల్ఫ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఈజ్ ద మోస్ట్ హారిబుల్ అండ్ ద డర్టియెస్ట్ థింగ్. జీసస్ ఈజ్ ద కింగ్. ఇఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ కింగ్, జీసస్ కెనాట్ బి యువర్ కింగ్. కానీ వెన్ జీసస్ బికమ్స్ యువర్ కింగ్, యువర్ సెల్ఫ్ ఈజ్ టోటలీ డినైడ్ అండ్ డంప్డ్. అది మనకు కావాలి. రోమా 7:18 పౌలు అంటాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ లేదని నేను ఒప్పుకుంటున్నాను. నిష్కపటమైనటువంటి, నిందారహితమైనటువంటి, చాలా అంటే ఎంతో కష్టతరమైనటువంటి పరిసయుడిలాగా పౌలు బతికాడు. ఆయన ఎవరు కూడా వేలెత్తి చూపించే స్థితిలో ఆయన లేకుండా బతికాడు. కానీ ఆయన అంటాడు, నాయందు నా శరీరమందు మంచిది ఏదియూ లేదు. సో ఆయన ఏమంటున్నాడు, మై సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ కింగ్, జీసస్ అలోన్ ఈజ్ మై కింగ్. 34వ వచనంలో అప్పుడు మరి అంటోంది, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? నాకు అసలు పురుషుడితో కాంటాక్ట్ లేదు. అండ్ ఈరోజు నేను చెప్తుంటాను, ఎంగేజ్మెంట్ అవ్వగానే పెళ్ళైపోయింది, భర్త భార్య అయిపోయారని చట్టాపట్టాలు వేసుకొని తిరక్కండి, యూట్యూబ్లో వీడియోలు పెట్టకండి. ఎందుకంటే ఇన్ని కేసులు నేను చూశాను, పెళ్లి కాకుండా విడిపోయారు. కానీ పెళ్లి కన్నా ముందే, పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ చేశారు. దానికన్నా నీచమైన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. సో అది మీకు కూడా బాగా తెలుసు. చాలామంది ఈ రోజున ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈమె పురుషుణ్ణి ఎరుగనటువంటి స్త్రీ, తన పవిత్రతను కాపాడుకున్నటువంటి స్త్రీ. జకర్యాకు ఈమెకు ఇదే దూతతో వారు రెస్పాండ్ అయినప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చెప్తాను. 1:18 లూక్ 1:18 చూడండి. జకర్యాకు దేవదూత నీకు బిడ్డ పుడతాడు అని చెప్పినప్పుడు, ఇది నాకు ఎలాగూ తెలియను అంటున్నాడు. నాకు ప్రూఫ్ ఏంటి, నాకు ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. సో జకర్యా ప్రూఫ్, ఎవిడెన్స్ అడుగుతున్నాడు. నాకెలాగూ తెలియను అంటాడు. కానీ ఇక్కడ మరియ ఏమంటుంది, ఇది ఎలాగూ జరుగును అంటుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి పాసిబుల్?
ఎవిడెన్స్, ఆస్కింగ్ ఫర్ ఎవిడెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు జస్ట్ నాకు వివరిస్తే చాలు, నేను నమ్ముతా. జకర్యా, నేను రుజువు చూస్తే తప్ప నమ్మా, కానీ మరియా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను నమ్ముతా. సో మీరు తర్వాత చదువుకుంటే ఆ యొక్క వచనాల్లో 1:20 తర్వాత చదువుకోండి, 1:45 చదువుకోండి. జకర్యా యొక్క అవిశ్వాసం, మరియ యొక్క నమ్మిక, దాని గురించి బైబిల్లో రాయబడి ఉంది. సో నేను ఒక పురుషుణ్ణి ఎరుగను, మరి ఏ రకంగా నా జీవితంలో ఇది సంభవిస్తుంది. కన్యక గర్భాన ఆ దైవ కుమారుడు ఉద్భవించాలి అని 800 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించాడు. యెషయా 7:14 చెప్పబడినట్టు ఇక్కడ అది జరుగుతోంది. కనుక కన్య గర్భాన యేసుక్రీస్తు జన్మిస్తేనే లోకరక్షకుడు అవుతాడు. కాకపోతే గిట్టని వారు, స్కెప్టిక్స్ ఏం చేశారంటే, మరియ ఒక రోమన్ సోల్జర్తో వ్యభిచరించింది కనుక ఆమె గర్భం దాల్చింది అని యేసు దైవత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అది మట్టిలో కొట్టుకుపోయింది, ఎందుకంటే అది ఎక్కువ కాలం నిలబడలేదు. నిందా రైతుల మీద నిందలేస్తే ఎక్కువ కాలం నిలబడవు. సో ఆ ప్రకారము పోయింది. అండ్ ముఖ్యంగా లూకా ఒక డాక్టర్, ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ అంటున్నాడు షీఈ్ అ వర్జిన్ అండ్ షీఈ్ గోయింగ్ టు హ్యావ్ అ చైల్డ్. సో డాక్టరే నిర్ధారిస్తే ఇక నువ్వెవడివి బోడి, నేనెవడిని బోడి. 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అక్కడ కూడా చాలా సారం ఉంది, నేను వెళ్ళట్లేదు దాంట్లోకి. లూకాకి ఒక మంచి అలవాటు ఉంది, మాటి మాటికి పరిశుద్ధాత్మను ఆయన సీన్లోనికి తీసుకుని వస్తుంటాడు. అంటే మానవుల మధ్యలో జరిగినటువంటి కార్యములకు దేవుడే మూలము అనేది మాటి మాటికి లూకా చూపిస్తుంటాడు. మీరు అక్కడ చదువుకుంటే దాదాపు ఈ యొక్క 2 అధ్యాయాల్లో 6 సార్లు పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి రెఫరెన్సులు కనబడతాయి. ఒకటి 41లో, ఒకటి ఆఫ్ కోర్స్ 35 ఆల్రెడీ నేను చెప్పేశాను. దాని తర్వాత 135, 147, 141, 167, 225, 226, 227 6 సార్లు 2 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. సో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఈ కార్యము దేవుడు చేస్తాడు. సర్వోన్నతుడైనటువంటి ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఓవర్ షాడో చేస్తుంది. ఓల్డ్ టెస్టమెంట్లో మందిరం మీదికి దేవుడి యొక్క షకీనా మేఘం వచ్చి కమ్ముకున్నట్టు ఈ దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మీరు తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయము 5, మార్కు 9:7 అండ్ లూకా 9:34 ఈ 3 కూడా రూపాంతరపు కొండ మీద జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విషయాలు. అక్కడ ఏమని ఉంటుంది, ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకున్నప్పుడు దాంట్లో నుండి శబ్దము పుట్టెను. సో ఈ మేఘం వచ్చి ఎట్లా వారిని కమ్ముకుందో ఆ ప్రకారం సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి మరియను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ దేవుని కుమారుడైన యేసు జన్మిస్తాడు. సో ఇట్ ఈస్ టోటలీ మిరాక్యులస్, సూపర్ న్యాచురల్ అండ్ జీసస్ విల్ బి వర్జిన్ బార్న్. అండ్ ట్రినిటీ గురించి చాలామంది మాట్లాడుతుంటారు. ఇక్కడ ఒక ట్రినిటేరియన్ ఎగ్జాంపుల్ మనకు కనబడుతోంది. వర్స్ 35లో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. సో గాడ్ ద హోలీ స్పిరిట్, గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్, ట్రయూన్ గాడ్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రింగింగ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. 36, 37 ముగింపులోనికి మనం వచ్చేద్దాం. ఒక ప్రజెంట్ ఎగ్జాంపుల్ని మరియకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంకరేజ్ చేయడానికి దూత చెప్పాడు. ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మరియా నువ్వు అంత వరి అవ్వాల్సిన పని లేదు, గాబరా పడొద్దు. నీ బంధువురాలు ఎలిజబెతు తన వృద్ధాప్యమందు కుమారుణ్ణి గర్భమున ధరించింది. ఆమె వృద్ధురాలు, కనలేని స్థితిలో బిడ్డను కనబోతోంది, దేవుడికి సాధ్యం. నీవు కన్యకవు, నీవు కూడా బిడ్డను కంటావు, దేవుడికి సాధ్యం. గొడ్రాలనబడిన ఆమెకి ఇప్పుడు 6వ మాసం, సో త్వరలో నీకు కూడా ఇది నిజమవుతుంది అని చెప్పి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. సో దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. అంటే ఏ మాట కూడా దేవుడు చెప్తే అది వ్యర్థంగా పోదు. ఈరోజు జరిగినట్టు కనిపించకపోవచ్చు, మనకు దృష్టిలో పడకపోవచ్చు, కానీ ఒక రోజున తప్పకుండా అది సంభవిస్తుంది. ఎందుకంటే దేవుని మాట తిరుగులేని మాట. ఆయన అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? నథింగ్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు.
అది మనం నమ్మాల్సినటువంటి గొప్ప సత్యం, సువార్త సత్యం. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కన్య గర్భాన నా రక్షకుడిని పుట్టించాడు. ఆ రక్షకుడు లోకంలో నా రక్షణ కార్యాన్ని పరిసమాప్తి చేసేంత వరకు ఆయన మీద అనేక రకాలుగా చంపజూచిన ఆయన్ని కాపాడుతూ నా కొరకు సిలువలో ప్రాణం ఇచ్చేటట్టు చేశాడు. సో ఆ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక చిన్న పిల్లవాడు తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పోవడానికి విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. వాడి పక్కనే ఒక సెమినరీ ప్రొఫెసర్ కూర్చొని ఉన్నాడు. వీరిద్దరు ప్రయాణం చేస్తుంటే వాడు ఆ ఆదివారం సండే స్కూల్లో వాడికి ఇచ్చినటువంటి సండే స్కూల్ బులెటిన్ని తెరిచి సండే స్కూల్ మెటీరియల్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సెమినరీ ప్రొఫెసర్ వాడిని ఆట పట్టిద్దాం అనుకొని వాడిని అడిగాడు, బాబు నీవు ఒకవేళ దేవుడు ఏమి చేస్తాడో ఏమి చేయగలడో నాకు చెప్తే ఈ షైనీ యాపిల్ని నీకు ఇస్తానని తన చేతిలో ఉన్న యాపిల్ని చూపించాడు. వెంటనే ఆ బాబు కాసేపు తలంచుకొని ఆలోచించి ఆయన వంక చూస్తూ అన్నాడు, అంకుల్ మీరు దేవుడు ఏం చేయలేడో నాకు చెప్తే ఒక క్రేట్ యాపిల్స్ మీకు ఇస్తానన్నాడు. దేవుడు ఏం చేయలేడో నాకు చెప్తే ఒక బ్యారెల్ ఆఫ్ యాపిల్స్ నేను మీకు ఇస్తానన్నాడు. సెమినరీ ప్రొఫెసర్ హ్యాడ్ టు షట్ హిస్ మౌత్. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అది చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మరియా ఇక్కడ పలికింది. మరియా యేసుక్రీస్తుని గురించి ఏ రకంగా కూడా సంకోచించలేదు. దేవుడి యొక్క ప్రణాళికను ఆమె కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. టోటల్ విల్లింగ్నెస్తో ఆమె యాక్సెప్ట్ చేసింది. ఇది మానవులకు అసాధ్యం అనిపించిన, ఆలోచనకు అంతుబట్టకపోయినా ఆమె మాత్రము ఆ చిన్న వయసులో ఉన్నటువంటి మరియా దాన్ని కాదనలేదు, దాన్ని అంగీకరించింది. ఇక్కడ 2 విషయాలు. ఒకవేళ ఆమె ఆ రకంగా యోసేపుతో కన్నా ముందే గర్భవతి అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఆ టైంలో ఆ ప్రాక్టీస్ని వారు మానేశారు, బట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యేసును రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయబోయారు. అండ్ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలి అని మా బోధ ధర్మశాస్త్రం చెప్తోంది. నువ్వేమంటావని యేసు దగ్గరికి తీసుకుని వచ్చారు. సో యేసున్న టైంలో ఇదంతా కూడా జరుగుతోంది. ఆమెను రాళ్లతో కొట్టి చంపొచ్చు. 2వది, ఆమెకు యోసేపు విడాకులు ఇవ్వచ్చు. 3వది, ఆమె జీవితకాలం అంతా కూడా ఒక వేశ్యగా ముద్రతో ఆమె ఆ రకంగా బ్రతకాల్సి ఉండొచ్చు. అంటే పెళ్లికి ప్రదానం చేయబడి పెళ్లి కోసం సిద్ధపడుతూ తన కలల రాకుమారుడి గురించి రకరకాలుగా కలలు కంటున్నటువంటి స్త్రీ దేవుడి యొక్క ప్రాజెక్టులో దేవుడి పాత్రగా ఉండడానికి దేవుడు వచ్చి నేను నీకు ఇన్కన్వీనియన్స్ని గురి చేస్తాను అంటే ఒప్పుకుంది. నేను నీ యొక్క విషయంలో పర్సనల్ మ్యాటర్లో ఇంటర్వీన్ చేస్తున్నాను, అది కాదు ముఖ్యం, నా విషయం నీకు ముఖ్యం అవ్వాలంటే ఒప్పుకుంది. నాకు మీరు చూపించండి ఈ క్రిస్మస్ టైంలో ఇలాంటి మరియలు ఎంతమంది ఉన్నారు? మీలో ఎంతమంది మీ యొక్క ప్లాన్ని, మీ యొక్క ప్రోగ్రామ్ని, మీ యొక్క ట్రావెల్ని, మీ యొక్క సెలబ్రేషన్ని దేవుడు నేను ఆపుతాను, అది మీరు మీకోసం కాదు నా కోసం మరొకటి దాన్ని చేయడానికి మానుకోండి అంటే ఎంతమంది ఇష్టముతో కంట్లో నీళ్లు గుండెలో గిలగిల లేకుండా చేయడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని మీరు క్రైస్తవులు అని అనడానికి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒక 14-year-old గర్ల్ మనకున్న బిబ్లికల్ నాలెడ్జ్ లేకుండా ఏమి చేసినా నాకు పర్వాలేదు, నేను నీ యొక్క పాద దాసురాలను, ప్రభు దాసురాలను అంటుంది. So God can bring in any kind of inconvenience. God can intervene in our life at any time. మనం అనుకున్నది ఒకటి, ఆయన చెయ్యాలనుకున్నది ఇంకొకటి అయితే ఆయన మన దాన్ని ఆపేసినప్పుడు మనం దానికి ఒప్పుకుంటే గొప్ప కార్యాల్లోకి వెళ్తాం, లేకపోతే ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడు. మరియ కాకపోతే ఇంకొకరు ఆయనకి దొరుకుతారు. కానీ మరియ ఏం మిస్ అయిపోతుందో మీకు అందరికీ ఈ పాటికి అర్థమవుతుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది దేవుడు వారి యొక్క ప్రోగ్రామ్ని ఇంటర్వీన్ చేస్తే, ఇన్కన్వీనియన్స్కి గురి చేస్తే హార్ట్ బర్న్కి గురవుతారు. గుండె మండుతుంది అంటారు చూడండి, హార్ట్ బర్న్కి గురవుతారు. దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ ఫెయిత్. యు ఆర్ నాట్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ యువర్ ఓన్ పర్సన్. నీకు నువ్వే ముఖ్యం, నీకు దేవుడు ముఖ్యం కాదు. మరియ గురించి, శిష్యరికం గురించి అనేక విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. వాటిలోనికి నేను వెళ్ళట్లేదు. మీకు ఓపిక ఉంటే లూకా సువార్త చదువుకోండి. ఆమె ఆలోచించేటువంటి వ్యక్తి అని చెప్పాను, ధ్యానించేటువంటి వ్యక్తి అని చెప్పాను. సో 29వ వచనంలో దూత చెప్పినటువంటి మాటలు ఆలోచించుకుంది. 2వ అధ్యాయము 19వ వచనంలో మీరు ఒకసారి చూస్తే, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అనుంది. 2:51లో మీరు చూస్తే, అంతటా ఆయన
వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకుని. సో అగైన్ అండ్ అగైన్ దేవుడి విషయాలను మరియా తన హృదయంలో భద్రం చేసుకుంటుంది. కొంతమంది నోట్బుక్లో భద్రం చేసుకుంటారు, నోట్బుక్ ఎక్కడో దుమ్ము కొడుతుంటుంది. హృదయంలో భద్రం చేసుకోవాలి. అండ్ ఆమె ఆలోచించే వ్యక్తి కాదు, విధేయురాలైన వ్యక్తి, విశ్వాసురాలైన వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, నమ్మకంగా దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి. ఆమె ఎంత గొప్ప వాక్య విధేయురాలో, వాక్య సేవకులు ఇక్కడున్నారు, వాక్య విధేయురాలిగా ఆమె కనబడుతుందో కూడా మీకు 2 మాటలు నేను చదివి ముగింపులోనికి వచ్చేస్తాను. 8వ అధ్యాయంలో మీరు చూస్తే, లూక్ 8 మీరు చూస్తే 19 to 21 నేను చదువుతున్నాను. 19 నుండి 21 వరకు. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యము విని దాని ప్రకారము చేసిన వారందరిలో మరియను పోలినటువంటి ఒక్కరినైనా మీరు చూపించగలరా? యూ కెనాట్ ఈవెన్ ఫైండ్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ దట్ హోల్ మల్టిట్యూడ్ హూ కెన్ బి కంపేర్డ్ టు మేరీ. సో జీసస్ అంటున్నాడు, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లి. అండ్ ఆయన రియల్ మదర్ ఈజ్ అ ట్రూ స్పిరిచువల్ మదర్ ఆల్సో, ఎందుకంటే ఆమె చేసినంత ఎవరు చేయలేదు. లూకా 11, 27, 28, లూక్ 11, 27, 28 కూడా చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నిన్ను కుడిచిన స్తనములను నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దానిని జరిగించు లేక గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. మరలా ఇక్కడ కూడా షీ ఈజ్ డబ్లీ బ్లెస్డ్, ఎందుకంటే ఆ తల్లి ఆయన్ని లోకంలోనికి తేవడానికి దేవుడి మాట ఎంత గొప్పగా విన్నదో ఇంకెవరూ వినలేదు. ఆ తర్వాత ఈమె అపోస్తలుల కార్యంలో 1:14 శిష్యులతో 10 దినాలు మేడ మీద గదిలో ప్రార్థనలో కనబడుతుంది. ఆమె ఎంతగా దేవుని యొక్క కుమారుడికి తను తాను అప్పగించుకుంది. తన దేహాన్ని సజీవ యాగంగా దేవుడికి అప్పగించేసింది. దేవుడు దాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించాడు. అండ్ ఆమె చెప్పిన మాట మనం పాటలాగా కూడా పాడుతుంటాం, బీట్ అంటు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ రకంగా ప్రతి విశ్వాసి తయారవుతే ఎంత బాగుంటుంది. దేవా, నీవు నాతో ఏం మాట్లాడినా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా ప్లాన్ కాదు, నా ప్రోగ్రామ్ కాదు, మా వాళ్ళు చెప్పిన మాట కాదు, నా స్నేహితుడు చెప్పిన మాట కాదు, నాకున్నటువంటి ఆలోచన కాదు, నీ మాట చొప్పున జరిగితే ఎంత బాగుండు అని అనుకుంటే ఎంత బాగుంటుంది. సో మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ మనకి మోటివేషన్ ఇస్తుంది. మోటివేషన్ తర్వాత మేనిఫెస్టేషన్లోకి మనల్ని తీసుకుని వస్తుంది. మరియ జీవితంలో అలా ఉంది. మరియ ఇక్కడ నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పింది. యేసు ప్రభు సేవ మొదలుపెట్టినప్పుడు కానా అనేటువంటి ఊరు, కానా ఈ యొక్క నజరేతుకు జస్ట్ నాకు గుర్తున్నంత వరకు 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. కానాలో మొదటి సూచక్రియ చేశాడు. అక్కడే ఒక పెళ్లిలో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 5వ వచనం 2:5 యోహాను జాన్ 2:5 ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి, మారు మాట్లాడద్దు. వాట్ ఎవర్ హీ విల్ టెల్ యూ జస్ట్ డూ ఇట్, ఎందుకంటే వాట్ ఎవర్ హీ సెడ్ షీ డిడ్ ఇట్. ఆమె దేన్నైతే చేసిందో అదే చేయమని ఇతరులకు కూడా చెప్తోంది. సో ఈ క్రిస్మస్ టైంలో మీరు ఒక హోలీ అండ్ గాడ్లీ అండ్ ఒక స్పిరిచువల్ గాడ్ గ్లోరిఫైయింగ్ అండ్ సెల్ఫ్ ఎడిఫైయింగ్ క్రిస్మస్ని జరుపుకోవాలంటే స్పెండ్ యువర్ టైమ్ విత్ ద సేవియర్ అండ్ విత్ ద స్క్రిప్చర్. దేవుడి రక్షకుడు అండ్ వాక్యమైనటువంటి దీంతో సమయం గడపండి. అనవసరమైనటువంటి హడావిలు చేసి వాటిలో ఏమీ పొందకుండా మిస్ అవ్వకండి. ఎందుకంటే 2021 క్రిస్మస్కి లోకం ఉంటుందో లేదో, నువ్వు ఉంటావో లేదో, మనం ఉంటామో లేదో ఎవరికి తెలియదు. సో దిస్ మే బీ అవర్ లాస్ట్ క్రిస్మస్. వీ డోంట్ నో, డోంట్ వరీ, బట్ థింక్ లైక్ దట్. ఒక ఆయన కలొచ్చింది. కల్లో ఆయన మరి తన బైబిల్ని తెరిచి చూస్తే ప్రతి పేజీ తెల్లగా ఖాళీగా ఉంది. బైబిల్ ఎక్కడ చూసినా కూడా మొదటి నుండి చివరి దాకా ఎక్కడ చూసినా అంత బ్లాంక్ ఖాళీ కాగితాలు.
చెమటలు పట్టేసి వెంటనే లేచి డోర్ తీసి పక్కింటోడి దగ్గరికి పరిగెత్తి వాడి బైబిల్ అడిగి తీస్తే వాడి బైబిల్ అంతా ఖాళీ. ఫ్రమ్ ద బిగినింగ్ జెనసిస్ టు రెవల్యూషన్ అన్ని బ్లాంక్ పేజెస్. ఇంకొకళ్ళకి ఫోన్ చేసి వారి బైబిల్ తెప్పిస్తే వారి బైబిల్ ఖాళీ. చర్చ్ వాళ్ళ దగ్గర వారి బైబిల్స్ ఖాళీ, పాస్టర్ బైబిల్ ఖాళీ. నెక్స్ట్ డే వారు అనుకున్నారు, సరే బైబిల్స్ అన్ని తెల్లగైపోయాయి, అక్షరాలు మాయమైపోయాయి, దేవుడి వాక్యం కనబడకుండా పోయింది. లైబ్రరీల్లో ఎన్నో పుస్తకాల్లో బైబిల్ రెఫరెన్సుల్ని వారు ముద్రించి పెట్టారు. దాంట్లో నుండి మనం ఆ రెఫరెన్స్లన్నింటినీ, వర్సెస్ అన్నిటిని బయటికి తీసి మరలా బైబిల్ని తయారు చేసుకుందాం అని పోయి ఆ యొక్క పుస్తకాలన్నింటినీ ముందేసుకొని వేల మంది వెతుకుతుంటే ఎక్కడెక్కడ బైబిల్ వర్సెస్ రెఫరెన్స్లుగా వాడబడ్డాయో ఆ స్పేసే ఖాళీ, ఆ స్పేసే ఖాళీ. సో ప్రపంచమంతా వెతికినా, ఎన్ని లక్షల పుస్తకాలు వెతికినా ఎక్కడ వీరికి లక్షల మందికి ఒక్క చోట దేవుడి వాక్యం కనబడలేదు. ఆ ప్లేస్ కంప్లీట్గా ఖాళీ. సో వారు ఒక తీర్మానానికి వచ్చేసారు, అదేంటంటే గాడ్ హ్యాస్ టేకెన్ అవుట్ హిస్ వర్డ్ ఫ్రమ్ అస్. దేవుడు తన వాక్యాన్ని మన దగ్గర నుండి తీసేశాడు. అండ్ ఆ దినాలు దూరం లేవు అని మనకు ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉంది. సో ఆ యొక్క కళ ఎంతగా అతన్ని బాధ పెట్టిందంటే అతడిక నెక్స్ట్ టైం లైఫ్లో ఎప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనం జీవిస్తున్నటువంటి ప్రస్తుతపు లోకంలో ఈ పవిత్ర దేవుని వాక్యము లేకుండా మనం బ్రతకాల్సి వస్తే, ఇది కంటబడకుండా, దీన్ని చదవకుండా, దీన్ని ధ్యానించకుండా, దీన్ని వినకుండా, దీని ప్రకారం నడవకుండా మనం బ్రతకాల్సి వస్తే ఎట్లా ఉంటుందో అన్ఇమాజినబుల్. నాలాంటి వారికైతే ప్రభువా నన్ను ఇక తీసేసుకో, వాక్యము ఈ లోకంలో లేదు, పరలోకంలో ఉంది, నన్ను పరలోకాన్ని తీసేసుకో అంటాను నేను. ఎందుకంటే ఐ వాంట్ టు బీ వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్. ఐ డు నాట్ నో అబౌట్ యూ, మీ గురించి నాకు తెలియదు. మరియా ఆ టైప్ అన్నమాట. అందుకనే లూకా 1:48 తరతరాల వారు నన్ను ధన్యురాలంటారు అని ఆమె చెప్పుకుంది. జనరేషన్స్ ఆమెను ఎందుకు ధన్యురాలు అంటున్నారు? రోమన్ క్యాథలిక్స్ ఆమెను మరీ ఎక్కువగా హెచ్చించేశారు, ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఆమెను మరీ తక్కువగా దించేశారు. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఆమెకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క అప్రిసియేషన్ని, ఆమెకి ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్ని మనం ఇవ్వాలి. ఒక భక్తుడి రకంగా అన్నాడు, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారో లేదో, యేసు క్రీస్తు ముఖము మరియ యొక్క పోలికలను కలిగి ఉన్న ముఖముగా ఉంటుంది. ఎందుకంటే మనిషిగా పుట్టాడు, తల్లి పోలికను కలిగి ఉండి ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జీసస్కి మేరీ యొక్క హ్యూమన్ ఫీచర్స్ ఉండి ఉంటాయని. ఆమెను తన పోలికలోనికి మార్చడానికి ఆయన ఆమె పోలికలో పుట్టాడు. నన్ను ఆయన పోలికలోనికి మార్చడానికి ఆయన మన పోలికను ధరించి లోకానికి వచ్చాడు. సో ఇంత గొప్ప సత్యం, ఇంత గంభీరమైనటువంటి క్రిస్మస్ మెసేజ్ మన దగ్గర ఉన్నప్పుడు దీన్ని విస్మరించి మనము వేరే విషయాల్లో పడ్డం అది చాలా అవివేకం. సో మరియా దేవుని కుమారుడు, లోకరక్షకుడు తనలో జన్మించడానికి, తన ద్వారా లోకానికి రావడానికి ఒప్పుకుంది. మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆయన నీలో జన్మించడానికి నీవు ఒప్పుకున్నావా? విశ్వాసంతో దేవుడికి, యేసును నాలో యూ క్యాన్ బ్రింగ్ జీసస్ ఇన్ టు మై లైఫ్ అండ్ త్రూ మై లైఫ్ అని చెప్పావా? ఎవరైనా మరి ఈ రకంగా తప్పకుండా క్రిస్టియన్స్ అంటే అడగాలి, ప్రభువా నాలో యేసు జీవాన్ని నేను ఏ రకంగా కలిగి ఉండాలి? హౌ కెన్ ఐ have the life of Jesus within me? How can I experience the life of Jesus within me అని మనం అడగాలి. సో ఈ క్రిస్మస్కి ఎన్ని కేకులు తిందాము, ఎన్ని బట్టలు వేద్దాము, ఎన్ని చోట్లకు వెళ్దాము అన్నది కాదు. ఈ క్రిస్మస్ నా హెల్ప్ మీ టు హ్యావ్ జీసస్ అండ్ హిస్ పవర్, హిస్ లైఫ్ ఇన్ మీ, హెల్ప్ మీ టు ఎక్స్పీరియన్స్ ఇట్ యాజ్ నెవర్ బిఫోర్ అని మనం ప్రార్థన చేసి సమర్పించుకుంటే ఎంత బాగుంటుంది. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఆ యేసు, మరియా అనేటువంటి కన్యక ద్వారా లోకంలో పాపము లేకుండా జన్మించినటువంటి యేసు, లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపమును, వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తమును చేయడానికి 33.5 సంవత్సరాలు ఆయన పాపము లేని వాడిగా లోకంలో బ్రతికి మనందరి పాపాన్ని సిలువలో తన మీద మోపుకుని దానికి ఆయన ఒకే ఒక బలిగా తన్ను తాను అర్పించుకొని ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన పవిత్ర దేహం మన పాపముల కొరకు శిక్షించబడింది, పవిత్ర రక్తం మన పాపముల కొరకు చిందించబడింది. ఆ పవిత్ర ప్రాణం మనల్ని రక్షించుటకు మనకు బదులు సిలువలో అర్పించబడింది. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సర్వోన్నతుడైన దేవుని పవిత్రమైన కుమారుడు తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు, పాపులకు రక్షకుడయ్యాడు. నీవు రక్షించబడితే ధన్యుడవు, ధన్యురాలవు. ఈరోజు ఇంకా నీవు రక్షించబడకపోతే రక్షించబడి ధన్యుడవు, ధన్యురాలవు అవ్వచ్చు. తరతరాలు నిన్ను
ధన్యుడు ధన్యురాలు అనిపించుకునే స్థితిలోకి దేవుడి కృప అనుగ్రహము చేత రావచ్చు. ఆ రకంగా ప్రభు మనతో ఈ సమయంలో మాట్లాడుతుండగా మనము యేసును కలిగి ఉన్నామా? యేసు జీవమును కలిగి ఉన్నామా? యేసు వారముగా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనే విధేయత కల విశ్వాసులముగా శిష్యులముగా ఉన్నామా? ప్రేమగల మా తండ్రి, నా హృదయంలో మీరు పెట్టిన ఒక భారము మరి నేను మీ ప్రజలతో మీ సంఘముతో పంచుకున్నప్పుడు అప్పుడే నేను మిమ్మల్ని మహిమపరిచిన వాడినవుతాను, వారికి మేలు చేసిన వాడినవుతాను. నాకు ఇచ్చిన కృపను బట్టి, మేమందరం వినుటకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు. ఈ రకంగా నీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొని వాక్యానుసారంగా నిన్ను ఆరాధించి నిన్ను ప్రచురపరిచి మహిమపరిచి నీ యందు ధన్యులమయ్యే కృప దయచేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.